హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్ నమస్కారం. అసలు హ్మ్. హరిరాఘవ్ గారు ఎక్కడ పుట్టారు? హ్మ్. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు? హ్మ్. హరి, రాఘవ్. మనము ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఏమైందంటే తెలుగులో పదాలని సరిగ్గా పలకట్లేదు. భారతదేశము. అయితే భారత్ అంటే భారత్ అని పెళ్ళిల్లో చేస్తుంటారు కదా! అలా పలుకుతుంటారు. ఇది భారతదేశం. అలాగే హరి, రాఘవ్. ఒత్తి పలికినట్లయితే చాలా అందంగా అనిపిస్తది. రైట్. ఎక్కడ పుట్టాను అంటే ములుగు జిల్లా పస్రా అనేటువంటి గ్రామంలో నేను పుట్టాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత ములుగు జిల్లా, గతంలో ఖమ్మం జిల్లా వెంకటాపురం అని ఒక ఏజెన్సీ ప్రాంతంలో నా స్కూలింగ్ అంతా అయింది. ఆ ఓకే. తర్వాత ఇంటర్మీడియేట్ ఎక్కడో చిన్నగా రెగ్యులర్ చేసి అక్కడి నుంచి ఇక మిగతా ఎడ్యుకేషన్ అంతా డిస్టెన్స్‌లోనే చేశాను నేను. గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత 30స్‌లో నేను సైకాలజీ చదివాను డిస్టెన్స్‌లో. సో, ఆ తర్వాత సైకాలజీలోకొచ్చాను. ఇది పుట్టటం గురించి నెక్స్ట్ జర్నీ బ్రీఫ్‌గా. అసలు హరిరాఘవ్ గారు సైకాలజీని కెరియర్‌గా ఎందుకు చేసుకున్నారు? నేను సైకాలజీని చూజ్ చేసుకోలేదు. ఇది నా థర్డ్ ప్రొఫెషన్. మొదట నేను గ్రాడ్యుయేషన్ చేయకముందు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. ఫిఫ్త్ క్లాస్, 10థ్ క్లాస్ ఇటువంటి వాళ్ళందరికీ స్కూల్ పిల్లలకి మా స్వగ్రామంలోనే ట్యూషన్ చెప్తూ, అలా నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న తర్వాత విజయవాడలో నవతార్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అని ఒక ట్రాన్స్‌పోర్ట్ ఉంది. అందులో ఒక క్లర్క్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 6 నెలలు పని చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు నన్ను కర్నూలు పంపించారు. కర్నూలులో 1 ఇయర్ పనిచేసిన తర్వాత, ఈ కర్నూలులో ఇలాగే ఉండిపోవద్దు. నేను ఫర్దర్ ఏమన్నా చేయాలని కర్నూలులో జాబ్ మానేసేసి హైదరాబాదొచ్చాను. మళ్ళీ హైదరాబాదొచ్చిన తర్వాత చిన్న ఒక జిరాక్స్ కంపెనీలో, జిరాక్స్ షాప్‌లో పనిచేస్తూ, అక్కడి నుంచి మెల్లగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీస్‌లోకి అంటే ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఆ! అక్కడ చేస్తూ, ఆ తర్వాత అక్కడ ఆటో నగర్ అని ఉంటది హైదరాబాద్‌లో. ఆహ్, వనస్థలిపురం, హయత్ నగర్ దగ్గర. అక్కడ పనిచేస్తూ, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లో క్లాక్ టవర్ దగ్గర ఎడిట్ మల్టీమీడియా అని ఉండేది. నాకు మల్టీమీడియా అంటే ఏంటో తెలీదు. నాకు సినిమాలు అప్పట్లో చూసి ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఆ సినిమా ప్రెజెంటేషన్, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం చాలా ఇష్టం. సో, ఎడిట్ అంటే ఫిల్మ్ ఎడిటింగ్ ఏమో అనుకుని ఆ ఇన్‌స్టిట్యూట్ పేరు ఎడిట్. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది మల్టీమీడియా ఇన్‌స్టిట్యూట్. మొదట వెళ్ళినప్పుడు అప్పటికి నేను హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఏసుకునేవాడిని, స్లిప్పర్స్ ఏసుకునేవాడిని. మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు తెలుగు తప్ప ఏ లాంగ్వేజ్ రాదు. ఓకే. చాలా భయం నాకు. విపరీతమైన యాంక్సైటీ. ఎందుకంటే నేను ట్రైబల్ విలేజ్ నుంచొచ్చాను. చాలా బ్యాక్వర్డ్ నుంచొచ్చాను. తెలుగు మీడియంలో చదువుకున్నాను. దట్ టూ స్కూల్‌లో టీచర్స్ కూడా ఉండరు. ఏదో పాస్ అయ్యి అయితే వచ్చాను. ఇక్కడంతా పాష్‌గా ఉంది. కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ అంటే చాలా పాష్‌గా ఉంటది. కింద టైల్స్ కూడా చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఆ యాంక్సైటీతోని కాళ్ళల్లో, చేతుల్లో చెమట పట్టేసి వెళ్ళలే ఇంకా రిసెప్షన్ దగ్గర కూడా వెళ్ళలేదు నేను. లిఫ్ట్ వాడటం తెలియదు. లిఫ్ట్ ఉన్నా సరే మెట్లెక్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఈ చెమటలకి ఏమైందంటే, ఈ స్లిప్పర్స్ స్లిప్ అయిపోతున్నాయి. ఓకే. జారి పడిపోబోయి గోడ పట్టుకున్నాను. ఇక అంతకంటే వెళ్ళలేక వెనక్కొచ్చేసాను. మళ్ళీ వచ్చేసి సిటీ బస్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత, ఈ 1 ఇయర్‌లో ఏం జరిగిందంటే, అక్కడ నేను వైజయంతి కార్గో సర్వీస్ అని అక్కడ చేసేవాడిని. అక్కడ హమాలీస్ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి హిందీ తప్ప తెలుగు రాదు. నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంత హిందీ 1 ఇయర్‌లో హిందీ చాలా డెవలప్ అయింది. ఓకే. హిందీ డెవలప్ అవ్వటం వల్ల ఇంకొక లాంగ్వేజ్ గూడా వచ్చు. దట్ టూ హైదరాబాద్‌లో హిందీ బాగా నడుస్తది కాబట్టి, కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ అదే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాను. వెళ్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ ఏమందంటే, "ఇది ఎడిటింగ్ కాదు. ఇదొక మల్టీమీడియా అనే కోర్స్ ఇది. నీకు బొమ్మలేయటం వచ్చా?" అంది. సో, కొంచెం కొంచెం వేస్తాను అని చెప్పాను. అయితే నువ్వు దీంట్లో వాళ్ళకేంటి ఎంతసేపు స్టూడెంట్స్ జాయిన్ చేసి నీకు పని చేస్తది. ఎంత ఫీ అంటే నెలకి రూ. 2000 కట్టాలి. కానీ అప్పుడు నా సాలరీ 2000 నెలకి. ఓకే. దట్ టూ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా 12 అవర్స్ నైట్ డ్యూటీలే చేయాలి. నిద్రపోకుండా చేయాలి. ఈ 2000 వీళ్ళకి కడితే నేనెట్లా బ్రతకాలి? కాబట్టి నా సాలరీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసాను. నా సాలరీ 2000 ఉంది. దాంట్లో ఒక రూ. 1000 నేను పెట్టుకోగలను.
హ్మ్. హ్మ్. అది నాకున్న బడ్జెట్ అంటే తెలుగులోనే చెప్పాను ఆమెకి. ఓకే. ఆమె పేరు స్మిత ఇప్పటికి నాకు గుర్తు. ఆమె ఏం చేసిందంటే మీకు హెల్ప్ చేస్తాను. మీరు డైలీ రాకుండా ఆల్టర్‌నేట్ డే వచ్చేలాగా వీక్లీ 6 డేస్ బదులు 3 డేసే వచ్చేలాగా రూ. 1000 పే చేసేలాగా ఒక అగ్రీమెంట్‌తోని నన్ను స్టూడెంట్‌గా తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆమె ఇంకా చేసిన హెల్ప్ ఏంటి అనంటే అన్‌అఫీషియల్‌గా కొన్ని క్లాసెస్‌లో కూర్చోబెట్టి ఓకే. ఇంకా నేర్చుకునేలాగా చేసింది. అఫీషియల్లీ రికార్డ్‌లో కొన్ని చూపించి నేర్చుకునేలాగా చేసింది. అప్పుడు కంప్యూటర్ అంటే తెలీదు. అప్పుడు ఎంత ఉండేయి 486 అని ఉండేయన్నమాట. అలాగే విండోస్ 3.1 అని ఉండేది. ఇక్కడ డాస్‌లో విన్ అని కొడితే అదొచ్చేది. అవి వచ్చిన తర్వాత మేము కొన్ని సాఫ్ట్‌వేర్స్ అవి ఒక 2, 3 నెలలు నేను నేర్చుకున్న తర్వాత ఇక జాబ్ సెర్చ్. అంటే ఇంకా చాలా ఉంది మల్టీమీడియా నేర్చుకోవాల్సింది. స్టిల్ ఆ ట్రాన్స్‌పోర్ట్‌లో పని చేసుకుంటా ఇక్కడ కష్టమవుతుంది. 12 అవర్స్ పని చేసి అక్కడ ఆటో నగర్ నుంచి సైకిలేసుకొని క్లాక్ టవర్ దాకా వచ్చి ఇక్కడ మళ్ళీ నేర్చుకొని మళ్ళీ సైకిలేసుకొని అక్కడికి ఆటో నగర్ వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయ్యేది. అప్పుడు వండుకొని తిని మళ్ళా మర్నాడు ఆ రాత్రికి కింద వండుకొని తిని, పడుకొని మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో, కాబట్టి ఆహ్, చాలా కష్టమవుతుంది. ఈ ఫీల్డ్‌లోకొచ్చేయాలని నేను గ్రాఫిక్ డిజైనర్‌గా స్టార్ట్ చేసినప్పుడు, అబిడ్స్‌లో ఒక ఆర్టిస్ట్ అతను మంచి పెద్ద చాలా సీనియర్ ఆర్టిస్ట్ నార్త్ ఇండియన్. హ్మ్. అతను చాలా డిజైన్స్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలని అడ్వర్టైజ్‌మెంట్ చేస్తే అక్కడికి నేను వెళ్ళాను. వెళ్తే ఏమైందంటే అక్కడికి చాలామందొచ్చారు. నాతో పోటీగా ఉంటారు కదా! ఆ జాబ్ ఓకే. కోసం. ఆ! అందులో ఒకరెవరంటే నాకు ఆల్రెడీ టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీకి ఎక్కువొచ్చు గదా! నాకంటే ఎక్కువొస్తది. నాకు రాదని అనుకున్నాను. కానీ అతనికి నేను జేసిన విధానము ఇదంతా బాగా నచ్చి అతనికివ్వలేదు నాకు జాబ్ ఇచ్చాడు. అక్కడి నుంచి నేను మెల్లగా ప్రాక్టికల్ స్టార్ట్ చేసి అలా నేను ఎక్కడ ఎక్కువ రోజులు జాబ్ చేయలేదు. మెల్లగా నేనే సొంతంగా గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేసుకొని నేను R2 డిజైనర్స్ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేసి నేనొక్కడినే ఉండేవాడిని. ఎందుకు నేను చాలా ఇన్ఫీరియర్. సో, నేను చాలా ఇన్ఫీరియర్. నేనొక్కడినే స్టార్ట్ చేసింది. ఒక్కడినే అంటే ఎవరు ఏం వర్క్ ఇవ్వరు గదా! అందుకని నేను దాని పేరేం పెట్టాను, R2 డిజైనర్స్ గ్రూప్. గ్రూప్ అనేసరికి వాళ్ళకెలా ఉండేది చాలా మంది వీళ్ళు చాలా ఎక్కువ మందేమో అనుకునేవాళ్ళు. అలా నేను R2 డిజైనర్స్ అని గ్రూప్ అని స్టార్ట్ చేసి మంచి మంచి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని గచ్చిబౌలిలో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇట్లా అనేక రకాల ఇన్ఫోసిస్‌కి, హ్మ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి చాలా మందికి నేను అప్పుడు సర్వీస్ ఇచ్చేవాడిని. అలా ఒక 10 ఇయర్స్ పాటు నేను మల్టీమీడియాలో రకరకాలు చేసిన తర్వాత బోర్ కొట్టేసేసి 2008లో నేనేం చేశానంటే దాన్ని క్లోజ్ చేసి ఒక టూర్ ఆపరేషన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక డైరెక్టర్‌కి నేనంటే చాలా ఇష్టం అనమాట. నేను పనిచేసే విధానం అవన్నీ చాలా ఇష్టముండి, వాళ్ళకొక కోర్స్‌లో మల్టీమీడియా గురించి చెప్పాలి. దాని గురించి ఫ్యాకల్టీగా నన్ను ఆహ్, విజిటింగ్ ఫ్యాకల్టీగా నన్ను తీసుకున్నారు. అక్కడ టీచ్ చేస్తూ అక్కడైన పరిచయాలతోని నేనేం చేశానంటే, ఆ టూరిజం మీద ఉన్న అండర్‌స్టాండింగ్‌తోని 2008లో నేను గ్రీన్ టూర్స్ అని టూర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏం చేస్తామంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఎడ్యుకేషనల్ టూర్ తీసుకెళ్తూ ఉంటాం. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓకే. షిమ్లా, మనాలి ఇటువంటి ప్రాంతాలకి, ఊటీ అంటే ప్లెజర్ టూర్‌లోనే ఎడ్యుకేషన్ టూర్ కూడా కలిపి హ్మ్. చేసేవాళ్ళం. ఓకే. అలా 2012 దాకా చేశాను. అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ లోపే నేను సైకాలజీ 2008 లోపే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను చేశాను. ఈ సైకాలజీ చేసిన తర్వాత సైకాలజీ అప్పటికే చాన్నాళ్ళు అయింది చేసి. బట్ ఈ టూర్ ఆపరేషన్స్ నేనెందుకు క్లోజ్ చేయాల్సొచ్చిందంటే, ఈ టూర్ వెళ్ళినప్పుడు నార్త్ ఇండియాలో ఏమయ్యేదంటే విపరీతమైన చలి ఉంటది. -డిగ్రీస్ వెళ్తూ ఉంటాం ఒకసారి చలికాలం అయితే. అక్కడ డ్రైవర్స్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు గూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ ఫ్రీడమ్ దొరికిన తర్వాత మగపిల్లలు, ఆడపిల్లలు, ఫ్యాకల్టీస్ అందరూ ఆల్కహాల్ తాగుతారు. దాంతో పాటు మా మేనేజర్‌లు గూడా తాగేవారు. నేను ఆల్కహాల్‌కి పూర్తి వ్యతిరేకం. ఈ యెస్. తాగినప్పుడు బిహేవియర్ ఎలా ఉంటదో తెలియదు. హ్మ్. ఏమన్నా యాక్సిడెంట్ అయితే పెద్ద పెద్ద మంచి మంచి కాలేజీలన్నీ గూడా మేమప్పుడు మా క్లయింట్‌కి ఉండేవాళ్ళు. మేము పంపించేవాళ్ళం. ఓకే. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ. ఇప్పటికి ఒకటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు. చెన్నై నుంచి కాలేజీలు పంపించేవాళ్ళం. అనేక కాలేజీలు పంపించేవాళ్ళం. సో, ఈ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఆ గిల్ట్ నాలో ఉండిపోతది. అండ్ అక్కడి నుంచి ఏ ఫోనొచ్చినా ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఆగిపోతదో, చలిలో ఎక్కడ ల్యాండ్ స్లైడింగ్ అవుతదో తెలీదు వర్షాకాలం అయితే. హ్మ్. ఎక్కడ ఇరుక్కుపోయారో తెలీదు.
ఎక్కడో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారో తెలీదు. చిన్న పిల్లలు. వీళ్ళు తెలియక హ్మ్. క్రేజీలో ఉంటూ హ్మ్. ఉంటారు. అరుస్తూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ రిస్క్‌లో పడితే ప్రమాదమని నేను 2012 మార్చ్‌లో లాస్ట్ టూర్ రాజస్థాన్ పంపించి 2 బస్సుల్ని. దాని తర్వాత క్లోజ్ చేసి అందరిని పంపించేసి, ఆ ఓకే. పెద్ద ఆఫీస్ తీసేసి చిన్న ఆఫీస్‌లోకొచ్చాను. హుహు. నేను క్లోజ్ చేసినప్పుడు అందరూ ఇతను ఒక ఫూల్. ఇంత మంచి ప్రాఫిట్ ఒస్తున్న బిజినెస్‌ని ఇంత కష్టపడి, ఇంత తెలివిగా బిల్డ్ చేసింది, బ్రాండ్ బిల్డ్ చేసిన దాన్ని క్లోజ్ చేసేసాడేంటి అని అందరూ చాలా ఫూల్‌లాగా చూసారు. అది జరిగిన ఆ సంవత్సరము, ఆ మరి తర్వాత సంవత్సరం గుర్తులేదు. వీఎన్ఆర్ అని ఇంతకుముందు మేము తీసుకెళ్ళేవాళ్ళం. మేము లేం గాబట్టి వేరే టూర్ ఆపరేటర్‌తో వెళ్తారు కదా వాళ్ళు. వెళ్ళినప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ రివర్‌లో 25 మంది పిల్లలు కొట్టుకుపోయి 25 మంది చనిపోయారు. అమ్మో! సో, అది జరిగిన అప్పుడు యాక్చువల్‌గా మేముంటే మా దాంట్లో జరిగేదేమో చెప్పలేం. జరిగేదో యెస్. జరగదో యెస్. చెప్పలేం. ఆ! అప్పటినుంచి నెక్స్ట్ ఆ బిజినెస్ అంతా కూడా అందరిది కొలాప్స్ అయిపోయింది. పంపించడం. ఒకవేళ అది గనుక నా దాంట్లో జరిగినట్లయితే నేను చాలా గిల్ట్ ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి 2012 నుంచి కంప్లీట్‌లీ కౌన్సెలింగ్ మీద నేను ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. 2017 నుంచి కొంత నాకు టర్న్ వచ్చింది. 18, 19 అక్కడి నుంచి ఎగ్జిస్టెన్షియలిజం అనేది పబ్లిక్‌లోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది. పెరిగి ఎక్కువగా ఓసీడీ వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడటం వల్ల 2019 నుంచి ఫుల్ ఓసీడీ వాళ్ళు కాంటాక్ట్ చేయటం. 90% ఓసీడీ వాళ్ళకే కౌన్సెలింగ్ ఇవ్వటం. మిగతావి చాలా తక్కువుంటాయన్నమాట. అలా హుహు. ఈ సైకాలజీలోకి నేను వచ్చాను. ఓకే సార్. ఓన్లీ ఓసీడీయే ఎందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారు? అంటే లైక్ సైకాలజీలో యాస్ ఎ సైకాలజీ స్టూడెంట్ యాంక్సైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఇంకా వేరే వేరేయి చాలా ఉన్నాయి. వై ఓన్లీ ఓసీడీ? ఆ! అంటే యాంక్సైటీ, డిప్రెషన్, ఓసీడీ ఆల్ ఆర్ సేమ్. అన్నీ గూడా ఒకటే. ఓసీడీ ఈజ్ ఆల్సో యాన్ యాంక్సైటీ డిజార్డర్. రైట్? సో, దాని పేరు ఒక్కొక్కరు ఓసీడీ అని పెట్టొచ్చు. ఒక్కొక్కరు దాన్ని యాంక్సైటీ అని పిలవచ్చు. పాస్ట్ రిలేటెడ్ పెయిన్ ఏమో డిప్రెషన్. యెస్. లాంగ్ రన్ ఉన్నట్లయితే దాన్ని డిప్రెషన్ అంటాము. ఫ్యూచర్ రిలేటెడ్ ఫియర్ ఏమో యాంక్సైటీ. రైట్? ష్యూర్. సో, దాంట్లో ప్రతి దాంట్లోనూ భయపడుతుంటే మనం యాంక్సైటీ డిజార్డర్ అంటాము. అలా కాకుండా కొన్నిట్లోనే రిపీటెడ్ థాట్స్ వస్తూ దానికి కంపల్షన్ ఏమన్నా చేస్తున్నట్లయితే దాన్ని ఓసీడీ అంటాం. ఈ 3 కలిపి ఒకదాని కింద కన్సిడర్ చేస్తాము. ఓసీడీకి ఇస్తుంటారు. దాంతో పాటు డిప్రెషన్, యాంక్సైటీ కూడా ఇస్తుంటారు. అయితే గతంలో అంతకు ముందు ఇచ్చింది ఎక్కువేంటంటే పేరెంటింగ్ ఇచ్చేవాడిని. అలాగే వచ్చేసి ఇంకా మ్యారిటల్ ఇష్యూస్ ఇచ్చేవాడిని. అలాగే ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ కిడ్స్ ఉన్నటువంటి యెస్. యెస్. పేరెంట్స్ ఆ! పిల్లలకి ఇవ్వను నేను. పిల్లలకి నేను కౌన్సెలింగ్ ఇవ్వను. థెరపీ కూడా ఇవ్వను నేను. ఆ పేరెంట్స్‌కి వాళ్ళని ఎలా డీల్ చేయాలి పేరెంటింగ్ ఇవ్వటం. అలాగే అవసరమైతే అకాడెమిక్స్‌లో సంబంధించినటువంటి స్ట్రెస్ గురించి వాటి గురించి కొంత ఇచ్చేవాడిని. అవి ఇవ్వకుండా ఎందుకు ఓసీడీఏ తీసుకుంటున్నాను అనంటే అవి ఎవరైనా ఇవ్వగలుగుతారు. నేను చార్జ్ కూడా ఎక్కువ చేస్తాను. వాటికి ఇంత చార్జ్ అనేసరికి ఎవరు రారు. వాళ్ళకైనా ఇస్తాను ఇప్పుడు నేను. ఒక పిల్లోడు సరిగ్గా చదువుకోవట్లేదంటే గంటకింత చార్జ్ చేసి రావాలంటే కష్టమవుతది. భార్యాభర్తల మధ్య కొట్లాట అయింది. గంటకి ఈ 'హరి రాఘవ్' గారికి 7,500 పే చేసి ఒక 10, 20 తీసుకుందామంటే దానికంటే కొట్లాట మానేయటం బెటర్ అని మానేస్తారు వాళ్ళు. ఒక కేస్‌లో అలాగే జరిగింది. ఒక ఆవిడ తన తను ఇల్లు కట్టుకుంది. వాళ్ళు ఎవరికో రెంట్‌కిచ్చింది. వాళ్ళు రోజు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకుంటుంటే అప్పట్లో ఇంత ఇంత చార్జ్ లేదు. స్టిల్ అప్పటికి కూడా వాళ్ళని మీరు కౌన్సెలింగ్ ఆమె మాట్లాడితే నేను ఉరి పోసుకొని చచ్చిపోతా అంటుంది. ఓకే. ఈమె భయమేంటంటే భర్త లేడు ఈమెకి. ఆమె ఏమన్నా చేసుకుంటే నాకొస్తదని భయం. మీరు కొట్లాడకుండా ఉండండి అంటే వాళ్ళు ఉండట్లేదు. సరే మీరు కౌన్సెలింగ్ తీసుకోండి అని చెప్పింది. సరే కౌన్సెలింగ్ ఎంత అంటే అప్పుడు 20,000 మొత్తం కలిపి 20,000 అని చెప్పాను నేను. వాళ్ళు మధ్య లోయర్ మిడిల్ క్లాస్ ఓకే. వాళ్ళు. ఓకే. సో, కౌన్సెలింగ్ అంటే అమ్మో! 20,000 తీసుకోలేం. ఆమె ఒకటే కండిషన్. మీరు కౌన్సెలింగ్ తీసుకుంటారా? ఆర్ కొట్లాడుకోకుండా ఉంటారా? ఈ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోండి. కౌన్సెలింగ్ తీసుకోకుండా కొట్లాడుకుంటామంటే నా ఇంట్లో ఉండొద్దని చెప్పింది. సో, ఈ కౌన్సెలింగ్ 20,000 పోగొట్టుకోవటం కంటే కొట్లాడుకోకుండా ఉండటం బెటర్ అని చెప్పి వాళ్ళు మానేసారు కొట్లాట వాళ్ళు. మానేశారు. ఓహ్ మై గాడ్! అట్లా చిన్న చిన్న సమస్యలకి ఇంతింత ఎక్కువ పే చేయాలంటే అసలే వాళ్ళు డబ్బులతో లేక సఫర్ అవుతున్నారు కాబట్టి ఇంక ఇబ్బందవుతది. ఓసీడీ, యాంక్సైటీ, డిప్రెషన్ అనేవి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. ఇది కౌన్సెలింగ్‌లో తగ్గించేవాళ్ళు చాలా తక్కువ. అవును. కాబట్టి ఇవి చానాళ్ళు 10, 20, 25 సంవత్సరాలు మెడిసిన్ వాడి తగ్గక, ఆ లూప్‌లో ఇరుక్కొని లైఫ్ అంతా పాడు చేసుకొని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, రకరకాల ట్రీట్మెంట్‌లు, ఈసీటీలు ఇవన్నీ తీసుకొని ఇరుక్కుపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ పే చేసైనా తీసుకుంటారు. సో, వాళ్ళకి ఇంకా యూజ్ గూడా అవుతుంది తీసుకోవటం వల్ల. కాబట్టి ఆ క్లయింట్స్ నాకు అట్రాక్ట్ అవ్వటం. వీళ్ళు గూడా అట్రాక్ట్ అవుతారు. కానీ నేను ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు నా యొక్క
ఫీని వాళ్ళు బేర్ చేయలేరు. వాళ్ళకి చిన్న ఓకే. చిన్న హ్మ్. సైకాలజిస్టులు సరిపోతారు. నార్మల్ సైకాలజిస్ట్. హ్మ్. ఈ ఎగ్జిస్టెన్షియల్ థెరపీ అవసరం లేదు. కాబట్టి ఎగ్జిస్టెన్షియల్ థెరపీ వీళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ మంది ఓసీడీకి రావటము, నేను ఓసీడీకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. మీరు ఎప్పుడైనా లోన్‌లీనెస్‌కి గానీ, ఆ డిప్రెషన్‌కి గానీ, లేదంటే ఎక్కువ స్ట్రెస్‌కి గానీ, యాంక్సైటీకి గానీ గురయ్యారా? నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా లోన్లీనెస్ ఫీల్ అయ్యేవాడిని. బీయింగ్ ఇంట్రోవర్ట్‌ని, డీప్ ఇంట్రోవర్ట్‌ని నేను. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడైతే తీవ్రమైనటువంటి లోన్లీనెస్. ఆహ్, ఒంటరితనం ఉండేది. ఏడ్చేవాడిని. భయం ఉండేది. నలుగురిలో నడవాలంటే భయం. ఇప్పటికి కూడా నాకు భయం ఉంటది. నేను ఇంట్రోవర్ట్ అవ్వటం వలన. అండ్ సోషల్ యాంక్సైటీ కూడా ఉంటది. నేను చాలా విలేజ్ నుంచి వచ్చాను. చిన్నప్పుడు చాలామంది హేళన చేయటం, చాలామంది బెదిరించటం. విలేజ్‌లో ఎలా ఉంటదో తెలుసు కదా! సో, హ్మ్. దాంతోని భయముండేది. ఇంటర్మీడియేట్ టైమ్‌లో మాత్రం లోన్‌లీనెస్‌తో ఫీలయ్యాను. ఆ తర్వాత ఆ పీరియడ్‌ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకు నాకిలా వచ్చింది అనేది తెలుసుకుంటం కోసం నేను సైకాలజీ చదివాను. సో, మీరు అలా ఛాలెంజెస్ చేశారు కదా! మీ చైల్డ్‌హుడ్‌లోని అండ్ మీ ఇంటర్మీడియేట్ లైఫ్‌లోని. సో, ఆ ఛాలెంజెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేశారు? అంటే రేషనల్ థింకింగ్‌తోని నేను ఓవర్‌కమ్ చేశాను. నిజం చెప్పాలంటే. అంటే నేను ఆ లూప్‌లోకి ఇరుక్కుపోలేదు. చాలా తక్కువ పీరియడ్ 2 ఇయర్స్ పీరియడ్ నేను బాగా బాధపడ్డాను. అండ్ ఆ లూప్‌లోకి ఇరుక్కోలేదు. సో, రేషనల్ థింకింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. 'అటక మీద దొరికినటువంటి చార్వాక' అనే పుస్తకం చదివిన దగ్గర నుంచి రేషనల్ థింకింగ్ నాకు డెవలప్ అయింది. సో, రేషనల్ థింకింగ్ లేనట్లయితే నేను ఈ కెరీరిస్ట్‌నో లేకపోతే రిలీజియస్ పర్సన్ అయినట్లయితే ఆ లూప్‌లోకి ఇరుక్కుపోయేవాడిని. అది హెల్ప్ అయింది అంతే. నాకు తెలిసి చేయలేదది. అది నాకు తెలియకుండానే ఇన్సిడెంటల్‌గా ఆ రేషనల్ థింకింగ్ హెల్ప్ అవ్వటం వల్ల నేను దాని నుంచి దాన్ని ఓవర్‌కమ్ చేయగలిగాను. మీరిప్పుడే అన్నారు. మీరు కొన్ని అటక మీద ఉన్న మ్యాగజైన్స్ చదివి హ్మ్. మీరు దాన్ని ఓవర్‌కమ్ చేశారు అని. కానీ మీరు ఇంకొకటి కూడా అన్నారు. నేను మీ వీడియోస్ కానీ, కొన్ని మీట్ హెచ్‌ఆర్ అవి చూసినప్పుడు మీరొకటన్నారు ఏంటంటే బుక్స్ రాసిన వాళ్ళు గాని, బుక్స్ చదువుతున్న వాళ్ళు గాని ఫూల్స్ అని హ్మ్. చెప్పి. హ్మ్. సో, దానికి హ్మ్. మీరేమంటారు? నేను ఈ లోన్లీనెస్‌లో ఉన్నప్పుడు నేను ఆ బుక్స్ అది ఓవర్‌కమ్ చేయలేదు. ఆ బుక్స్ చదవటం వలన నాకు రేషనాలిటీ అనేటువంటి బీజం పడింది. బీజం పడటం వల్ల ఆ ఆలోచన విధానం నాకు ఉపయోగపడింది. 1. 2 ఏంటి అంటే బుక్స్ రాసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఫూల్స్ అని ఏ కాంటెక్స్ట్‌లో అంటానంటే, బుక్స్ మాత్రమే మనకి నాలెడ్జ్ ఇస్తాయి అనుకున్నప్పుడు. బుక్స్ రాసిన అతనికి ఏం అర్థమైందో మనకు తెలీదు. అతనికి తెలిసిందేదో అతను డంప్ చేసాడు ఆ బుక్‌లో. దాంట్లో చాలా తప్పులు గూడా ఉండొచ్చు కదా! మనకి ప్రింటెడ్ ఫార్మ్‌లో వచ్చేసరికి అదంతా సుపీరియర్ అనుకోని, అదంతా పర్ఫెక్ట్ అనుకోని మనం బ్లైండ్‌గా ఫాలో అవుతూ ఉంటాం. సహజంగా పబ్లిక్ అంతా. కాబట్టి నేను బుక్స్ మీద ఆధారపడను. బట్ బుక్స్ వాడుకుంటాను. ప్రతి ఒక్కరు బుక్స్ కూడా వాడుకోవచ్చు. బుక్స్ నేను చదవను. బుక్స్‌ని అధ్యయనం చేస్తాను. బుక్స్ రాసిన అతని యొక్క స్థితిని అర్థం చేసుకుంటాను. అతను ఏ కాంటెక్స్ట్‌లో రాసాడు? అతను ఏమనుకున్నాడు? అసలు ఇది అర్థమైందా లేదా? ఏం చెప్పాలనుకున్నాడు? ఇవన్నీ అధ్యయనం చేస్తాను కాబట్టి, అన్నిటిని అధ్యయనం చేసినట్టే. రోడ్డు మీద ఎళ్తున్నటువంటి వెహికల్స్ అధ్యయనం చేస్తాను. గాల్లో ఎగురుతున్నటువంటి పక్షుల్ని అధ్యయనం చేస్తాను. ఆ గోడ మీద ఎళ్తున్న పిల్లిని అధ్యయనం చేస్తాను. పార్క్‌లో పరిగెడుతున్న కుక్కల్ని అధ్యయనం చేస్తాను. ఆ ఎలకని అధ్యయనం చేస్తాను. అలాగే బుక్స్‌ని గూడా నేను అధ్యయనం చేస్తాను తప్ప, బుక్స్‌లో నాలెడ్జ్ ఉన్నది అనేది నేను నమ్మను. బుక్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్‌ని మనకిస్తది. దాన్ని మనం అదే బుక్ కదా అందరూ చదివింది. భగవద్గీత రష్యాలో బ్యాన్ జేశారు. ఎందుకు? హింస ప్రేరేపిస్తుందని. అదే భగవద్గీత పట్టుకొని గాంధీ గారు అహింస అని అదే భగవద్గీత పట్టుకొని తిరిగారు. సేమ్ బుక్ కదా! బుక్‌లో ఏముండదు. ఆ బుక్‌ని మనం ఇంటర్ప్రిట్ చేసే విధానాన్ని బట్టి ఉంటది. ఎవరు కరెక్ట్ అంటే ఎవరికి తోచింది వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి బుక్స్ మీద ఆధారపడొద్దు. బియాండ్ బుక్స్ మీరు స్టడీ చేయాలి అని చెప్పే కాంటెక్స్ట్‌లో ఫూల్స్ రైట్ బుక్స్, ఫూల్స్ రీడ్ బుక్స్ అంటారు. అంటే కొంతమంది బుక్స్ రాసి సమాజాన్ని మార్చేద్దాం అనుకుంటారు. అలాంటి భగవద్గీతో, బైబిలో, ఖురానో చదివి మారిపోవాలి కదా! చాలా మంది మారుతున్నారు కదా! చాలామంది మారట్లేదు. వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా! అంత పవర్‌ఫుల్ అయితే మార్చాలి కదా! సో, ఇవన్నీ ఫెయిల్ అయినాయి బుక్స్. అందరూ ఇంతమంది ఆ బుక్స్‌ని ఫాలో అవుతున్నారు కదా! దాదాపు 90% ఆస్తికులు ఆ బుక్స్ నమ్ముతున్నారు కదా! హ్మ్. కానీ 90% ఆస్తికులందరూ మంచిగా ఉన్నారా? లేదు కదా! లేదు. సో, కాబట్టి ఆ బుక్స్‌ని ఎవరికి వాడుకుంటారు. ఎవరైనా అయినా సరే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు వాడుకుంటారు తప్ప, ఈవెన్ గుడుల్ని, మసీదుల్ని, చర్చ్‌ని కూడా వాడుకుంటారు తప్ప ఎవరు దేవుడిని నమ్మరు.
దేవుడిని వాడుకుంటారు. దేవుడికి ఇట్లా కుక్కకు బిస్కెట్ పడేసినట్టు దేవుడికి ఏదో పూజ పడేస్తే, లేకపోతే మొక్కులు పడేసేస్తే, నేనేం చేసినా సక్సెస్ ఇస్తాడేమో అని లంచం ఇచ్చి వాడుకుంటున్నారు తప్ప, అలాగే బుక్స్‌ని గూడా వాడుకుందామని చూస్తారు తప్ప, బుక్స్ చదివి మారేవాళ్ళు ఎవరు ఉండరు. మార్చలేరు, మారరు కూడా. కాకపోతే బుక్స్ హెల్ప్ అవుతాయి. మారాలనుకున్న వాడికి బుక్ హెల్ప్ అవుతుంది. రైట్? ఆ బుక్ మాత్రమే ఉంటే మళ్ళీ బుక్ హెల్ప్ కాదు. బుక్‌ని కూడా చదవాలి. ఆ తర్వాత నేచర్‌ని చదవాలి. తనని తను చదువుకోవాలి. ఇదంతా బియాండ్ బుక్, బియాండ్ క్లాస్ రూమ్, బియాండ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు దాన్ని సక్సెస్ అవుతారు తప్ప, స్ బడిలో చదువుండదు, గుడిలో దేవుడుండడు అంటూ ఉంటారు. ఓకే. బడిలో మాత్రమే మీ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ మాత్రమే లిమిట్ అయితే మీరెక్కడో పూణే నుంచొచ్చారు. కదా! నేనేం సర్టిఫికేట్ గూడా ఇవ్వనమ్మా అంటే మీరొచ్చారు. ఎందుకొచ్చారు అంటే, సర్టిఫికేట్ కాదు, నిజమైన ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలని. ఏం అధ్యయనం చేద్దామని వచ్చారిక్కడ? అంటే ప్రాక్టికల్‌గా నిజమేంటో తెలుసుకుందామని వచ్చారు. యెస్. సో, బుక్స్ కోసమే అయితే మీరు ఆ బుక్‌లో చదువుకునేవాళ్ళు, లేకపోతే సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు కదా! కాబట్టి బియాండ్ బుక్స్, బియాండ్ యూనివర్సిటీ, బియాండ్ స్కూల్ చదివిన వాళ్ళు మాత్రమే ఆ ప్రొఫెషన్‌లో కానీ, లైఫ్‌లో గానీ సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఓకే. ఓకే సార్. 'హరి రాఘవ్' లాజికల్‌తో మనుషుల్ని మారుస్తాడు. మనుషుల్ని ఆహ్, లైక్ లాజికల్‌తో హ్మ్. లైక్ లాజికల్‌తో మనుషుల్ని చుట్టేస్తారు అని అంటూ ఉంటున్నారు. అని అంటారు. హ్మ్. సో, ఆ లాజిక్ వెనకాలున్న థింగ్ లాజిక్ అనేది అల్టిమేట్ కదా! మనకి సహజంగా. లాజికల్‌తో మనుషుల్ని మారుస్తారంటే అందరిని మార్చలేను నేను. మారాలనుకున్న వాళ్ళకి లాజికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళలో మార్పుని తెస్తాను. లాజిక్‌తోని అందరిని చుట్టేస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎవరిని నేను చుట్టలేను. నా హ్మ్. దగ్గర వశీకరణ మంత్రం లేదు. ఇవేమి లేదు. నా దగ్గర ఉన్నది ఏంటి అనంటే 4+4 = 8 దట్ ఈస్ లాజిక్. అంటే ఎలా అంటే సహజంగా మనం ఏం చెప్తామంటే ఆ బుక్‌లో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, ఖురాన్‌లో ఇలా ఉంది. లేకపోతే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇట్లా చెప్పారు, అబ్దుల్ కలాం ఇట్లా చెప్పారు అని చెప్తారు. 4+4 = 8 అనేది ఎవరు చెప్పారని చెప్తున్నారు? మీ యేసుదాస్ మాస్టర్ చెప్పారని చెప్తున్నారా? లేకపోతే పరమేశ్వరరావు మాస్టర్ చెప్పారని చెప్తున్నారా? నో. వాళ్ళు చెప్పుండొచ్చు. స్టిల్ మీ లాజికల్లీ అది ప్రూవ్ అయింది. లాజిక్ నిలబడుతుంది. కాబట్టి ఇక ఎవరు చెప్పారనేది పక్కన పోయి లాజిక్ మాత్రమే నిలబడింది. కాబట్టి ఎడ్యుకేషన్ అంటేనే లాజిక్. సైకాలజీ అంటేనే లాజిక్. లాంగ్వేజ్ అంటేనే లాజిక్. కమ్యూనికేషన్ అంటేనే లాజిక్. సో, లాజిక్ లేనిదే ఏది లేదు. లాజిక్ అవసరం లేదనేది కూడా మళ్ళీ లాజిక్. ఇది కూడా లాజిక్. కాబట్టి లాజిక్ అల్టిమేట్. అయితే నేను చేసేదాన్ని కౌన్సెలింగ్‌లో ఇచ్చే థెరపీని ఏమంటారంటే పెర్సుయేషన్ అంటారు. పెర్సుయేషన్ అంటే అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్. వీళ్ళు పుట్టి పెరిగిన క్రమంలో సమాజం నుంచి కొన్ని విషయాల మీద వాళ్ళకొక బలమైన యాటిట్యూడ్ ఏర్పడింది. ఆ యాటిట్యూడ్ వలన వాళ్ళకి కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్‌గా ఏర్పడింది. ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు మానసిక సమస్యలో ఇరుక్కుపోయారు. వారు సామాజిక సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఆ యాటిట్యూడ్‌ని మార్చాలి. ఎలా మారుతది? యాటిట్యూడ్ 2 రకాలుగా మారుతది. మొదటిది ఏంటి అనంటే రిపీటెడ్‌లీ దేనికైతే ఎక్స్‌పోజ్ అవుతున్నామో దానికి అది మనల్ని మార్చేస్తది. కంటిన్యూలీ మీకు లక్స్ సబ్బు గురించి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తే లక్స్ గ్రేట్ అని మనం ఫీల్ అయిపోతాం. యెస్. రైట్? అది ఒక టైప్. ఇన్నాళ్ళు ఫార్మ్ అయింది వాళ్ళకి ఆ విధంగా. హ్మ్. మళ్ళీ రివర్స్‌గా కంటిన్యూయస్‌గా ఇవ్వాలంటే కష్టం. ఇంపాసిబుల్. ఎందుకంటే ముందొచ్చింది బలంగా ఉంటది. 30 ఇయర్స్‌లో ఫార్మ్ అయిన లాజిక్‌ని మనం 100 ఇయర్స్ ఇచ్చినా సరే మళ్ళీ ఈక్వల్ కాదు. ఫస్ట్ వచ్చింది బలంగా ఉంటది. కాబట్టి ఇంపాసిబుల్. అది పని చేయదు. ఇంకొక మార్గం ఏంటి అనంటే పెర్సుయేషన్‌కి లాజికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల, లాజికల్లీ వాళ్ళు దాన్ని టెస్ట్ చేయటం వల్ల, దాన్నేమన్నా తర్కించుకోవటం అంటే టెస్ట్ చేయటం వలన వాళ్ళలో యాటిట్యూడ్‌లో మార్పు సంభవిస్తది. నేను రెండో మార్గాన్ని ఎన్నుకున్నాను. రెండో మార్గంలో ఏం చేస్తా అంటే ప్రతి విషయాన్ని లాజికల్లీ మేము క్వెషన్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఫస్ట్ 5 టెక్నికల్ సెషన్స్ అయిన తర్వాత కొన్ని సెషన్‌లే ఉంటది. ఆ హ్మ్. సెషన్‌లో విపరీతంగా లాజికల్లీ వాళ్ళ బిలీఫ్‌ని టెస్ట్ చేస్తూ ఉంటాను. యెస్. ఇంకా అడుగుతూ ఉంటాను. వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతారు. స్టిల్ అడుగుతూ ఉంటాను. ఈ కన్వర్జేషన్‌లో లాజికల్లీ ఎప్పుడైతే వాళ్ళు కన్విన్స్ అయ్యారో ఆటోమేటిక్‌గా మార్పనేది వాళ్ళకి తెలియకుండానే సంభవిస్తది. ఇది నేను చేసేటువంటి స్ట్రాటజీ. ఓకే. థెరపీలో నేను చేసే స్ట్రాటజీ. నా దగ్గర ఏ మంత్రము లేదు. నేను మోర్ థాన్ 5500 పీపుల్‌కి ఇచ్చాను కౌన్సెలింగ్. ఇంకా హ్మ్. ఎక్కువే ఉంటది లెక్క హ్మ్. పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువే ఉంటది. దీనిలో మెజారిటీ తీవ్రమైనటువంటి ఓసీడీ, డిప్రెషన్, యాంక్సైటీ వాళ్ళు. వీళ్ళలో మెజారిటీ పీపుల్‌కి తగ్గితేనే గదా! నా దగ్గరికొచ్చేది. యెస్. యెస్. అవును. అండ్ ఇంతింత ఎక్కువ ఫీ పే చేసి వస్తున్నారంటే తగ్గితేనే.
వరల్డ్ వైడ్‌గా ప్రతి సిటీలో నాకు క్లయింట్ ఉంటారు. ఓకే. వాళ్ళందరూ ఇప్పటికే వచ్చి ముందు మనీ పే చేసి, వారం, 2 వారాలు వెయిట్ చేసి, వాళ్ళ అవకాశం వచ్చేదాకా ఉండి, వాళ్ళొస్తున్నారంటే తగ్గే ఉంటది. యెస్. తగ్గడానికి కారణం ఏంటి అనంటే, నా స్ట్రాటజీ. వాళ్ళలో యాటిట్యూడ్‌ని మార్చేది తప్ప ఇంకోటి ఏమీ చేయలేదు. సో, కాబట్టి లైఫ్‌కి లాజిక్ చాలా అవసరం. అది మానసిక సమస్య ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ప్రతి వ్యక్తికి లాజిక్ అనేది చాలా అవసరం. లాజిక్ కూడా లిమిటేషన్ ఉంటుంది. ఆ లాజిక్ దొరకనప్పుడు దెన్ మనము లీప్ ఆఫ్ ఫెయిత్ అంటాం. లీప్ ఆఫ్ ఫెయిత్ కూడా ఉంటుంది. ఒకసారి లాజిక్ అందదు మనకి. హ్మ్. అందనప్పుడు ఉంటది కారణం. కానీ మనకు అందలేదు. అప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ బిలీఫ్‌తో వెళ్తాం అప్పుడు. దట్ ఈస్ డిఫరెంట్. నేను ఎగ్జిస్టెన్షియల్ ప్రోగ్రామ్‌లో గాని, కౌన్సెలింగ్‌లో చెప్తూ యెస్. ఉంటాను. యెస్. యెస్. ఏంటమ్మా? హ్మ్. ఓకే సార్. సో, నేనొక సైకాలజీ స్టూడెంట్. సో, నాకు కొన్ని థెరపీస్ తెలుసు. అంటే ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి లైక్ సీబీటీ అని, ఆర్ఈబీటీ, హ్మ్. పర్సనల్ సెంటర్డ్ థెరపీ. హ్మ్. సో, మీరు ఇవేమి కాకుండా వై డు యూ చూజ్ ఎక్స్‌టెన్షనల్ సైకాలజీ? ఎగ్జిస్టెన్షియల్ థెరపీని చూజ్ చేసుకున్న జస్ట్ కారణం ఏంటంటే, నాకు ఇది ఎక్కడ పరిచయం అయింది అంటే, పీజీ డిప్ నేను మాస్టర్స్ చేసిన తర్వాత పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ అనే కోర్స్ చేస్తున్నాం. 1 ఇయర్ పీజీ డిప్లొమా. యెస్. దాంట్లో కంప్లీట్‌లీ కౌన్సెలింగ్, థెరపీ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒక ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతామో మీకు తెలుసు. చాయిస్ యెస్. ఉంటది. కొన్ని ప్రిపేర్ రాసి పడేస్తాం అయిపోతది. ఎగ్జామ్స్ ఈజీ. అక్కడ ఒక ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ఒక బుక్ ఆహ్, కౌన్సెలింగ్ ప్రాక్టీసెస్ గురించి, థెరపీ ప్రాక్టీసెస్ గురించి ఉన్న బుక్ ఒకటి చెప్పి, "ఈ బుక్ బైబిల్ మీకు. ఈ బుక్ వదలొద్దు. తర్వాతైనా ఈ బుక్ మీకు లైఫ్‌లో ఉపయోగపడుతది." యెస్. ఆ! అతను అన్నాడు గదా! అని నేను ఎగ్జామ్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, పాస్ అయిపోయాను. ఆ బుక్ ఏంటి అని మళ్ళీ రివ్యూ చేయటం మొదలుపెట్టినప్పుడు రకరకాల థెరపీస్‌లో ఎగ్జిస్టెన్షియల్ థెరపీ చదువుతున్నప్పుడు నా ఐడియాలజీకి చాలా మ్యాచ్ అయింది. ఓకే. నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీ చదవలేదు. పాస్ అయిపోయిన తర్వాత నేను చదువుకుంటున్నప్పుడు నా ఐడియాలజీకి మ్యాచ్ అయిన తర్వాత హ్మ్. ఇక మిగతాయి నథింగ్ అనిపించింది. ఒక్కొక్కసారి నాకు సడెన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. 1998లో అనుకుంటా గుర్తులేదు. 'సత్య' అని ఒక సినిమా చూశాను. 'రామ్ గోపాల్ వర్మ' సినిమా. హ్మ్. హైలీ లాజికల్లీ అంటే హైలీ ఆ స్క్రిప్ట్ గాని అంతా పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. ఓకే. అట్లాంటి సినిమా మళ్ళీ నేను చూడలేనని నాకు అర్థమైపోయింది. హ్మ్. అప్పటి నుంచి సినిమాలు మానేశాను. అయ్యో! ఓకే. అట్లాగే ఎప్పుడైతే ఎగ్జిస్టెన్షియలిజం పరిచయం అయిందో మిగతా ఫిలాసఫీస్ అన్నీ వదిలేసాను నేను. ఇది నాకు మ్యాచ్ అయింది. ఏమైతే అనుకుంటానో అది అక్కడ ఉంది. కాబట్టి ఈ ఎగ్జిస్టెన్షియలిజంని నేను అధ్యయనం చేశా. బుక్స్‌లో కాదు. దీనికేం బుక్స్ ఉండవు. నేను స్వయంగా అధ్యయనం చేస్తూ ఆ కీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో, వర్డ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని దాదాపు 10 ఇయర్స్ నేను అధ్యయనం చేసి, నేను ఇండియన్ కల్చర్‌లో వచ్చేటువంటి మానసిక సమస్యలకు అనుగుణంగా వాళ్ళ యాటిట్యూడ్‌ని మార్చడానికి అవసరమైన విధంగా ఈ థెరపీని నేను డెవలప్ చేసినటువంటి థెరపీ. ఓకే. అందరూ ఎగ్జిస్టెన్షియల్ థెరపిస్ట్ సేమ్ ఇదే ఇవ్వకపోవచ్చు. ఏ ఇద్దరిది సేమ్ ఉండదు. నాట్ ఓన్లీ యెస్. యెస్. ఎగ్జిస్టెన్షియల్ యెస్. థెరపిస్ట్. ఏ ఇద్దరు థెరపిస్ట్‌ల అప్రోచ్ సేమ్ ఉండదు. హ్మ్. హ్మ్. ఉంటుంది అంటే అది థెరపీ పనిచేయట్లేదని. ప్రతి సైకాలజిస్ట్ తను ఓన్‌గా డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది. యెస్. ఎక్కడెక్కడో రకరకాలు ఉంటది. హ్మ్. ఇప్పుడు ఎక్కడో మనకి అమెరికాలో ఉన్నటువంటి సిలబస్ తీసుకొచ్చి మన వాళ్ళు కాపీ చేసి పెడతారు. యెస్. అవును. అక్కడేమో మేరీ, జాన్ వీళ్ళుంటే, జోష్. ఇక్కడికొచ్చేసరికి మనకి పార్వతి, సుబ్బయ్య. నెక్స్ట్ సుబ్బారావు ఇట్లాంటి వాళ్ళుంటారు. వీళ్ళ యెస్. యాటిట్యూడ్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు. వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ వేరు, వాళ్ళది వేరు. వీళ్ళెక్కడో ముత్యాలమ్మ తల్లికి మొక్కుతారు. వాళ్ళేమో ఇంకోటేదో ఉంటది. హ్మ్. కాబట్టి ప్రతి సైకాలజిస్ట్, నాట్ ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్ థెరపిస్ట్, ప్రతి సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఓన్‌గా ఆ థెరపీని వాళ్ళ వేలో కస్టమైజ్ చేసుకోవాలి. కస్టమైజ్ చేసుకొని ప్రతి క్లయింట్‌కి అవసరమైనటువంటి చేంజెస్ చేయాలి. ఏ ఇద్దరు క్లయింట్స్‌కి హోలిస్టిక్‌గా మొత్తం సేమ్ ఉండదు. యెస్. ఆహ్, ఆ కీ అయితే ఆ స్కెలిటన్ ఏదైతే అది సేమ్ ఉంటది. ఆ తర్వాత మనం అవసరాన్ని బట్టి దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అలా ఓకే. నాకు ఎగ్జిస్టెన్షియలిజం పరిచయం అయిన తర్వాత ఇది నాకు అంటే నేను బాగా దీన్ని అధ్యయనం చేయగలుగుతాను. నేను ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతాను. హ్మ్. క్లయింట్స్‌ని కన్విన్స్ చేయగలుగుతాను నమ్మకంతోని అది అధ్యయనం చేశాను. మొదట్లో చాలా కష్టమైంది. ఒక 5 ఇయర్స్ నేను చెప్పింది ఎవరు వినలేదు. కొట్టిపడేశారు. సిక్స్త్, సెవెంత్ ఇయర్ నుంచి మెల్లమెల్లగా ఎగ్జిస్టెన్షియలిజం అనే వర్డ్ నేను సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకెళ్ళటము, ప్రజల్లో అవేర్‌నెస్ పెరగటము, యెస్. ఈ ఫిలాసఫీ పట్ల, ఈ థెరపీ హ్మ్. పట్ల మెల్లమెల్లగా వాళ్ళు నాకు అట్రాక్ట్ అవ్వటము. అలా నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీలో నేను సక్సెస్ అయ్యాను. హ్మ్. ఓకే సార్. మీరు ఇందాకే చెప్పారు. నేను 'సత్య' సినిమా నేను చివరి చూసిన సినిమా అని హ్మ్. చెప్పి. సో, అంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలేమి మీకు లాజిక్ అనిపించలేదా? ఎందుకు మీరు ఇంట్రెస్ట్‌ని కోల్పోయారు? అసలెందుకు సినిమాలు ఇంకా ఆ తర్వాత ఇంకెందుకు సినిమాలు చూడట్లేదు? మొదటి నుంచి నేను తక్కువ సినిమాలే చూసేవాడిని.
బట్ ఆ సినిమా చూసినప్పుడు గూడా అధ్యయనం జేసేవాడిని సినిమా గురించి. ఎక్కువగా అధ్యయనం జేసేవాడిని. అయితే అధ్యయనం చేయదగ్గ సినిమాలేమి ఉండవు సహజంగా మనకు తెలుగులో గానీ, హిందీలో గానీ ఎంతసేపు ప్యార్, మొహబ్బత్ ఇంత తప్ప ఏమి ఉండవు. ప్రాక్టికల్లీ పాజిబుల్ అయ్యేయి ఉండవు. నేచురల్‌గా నిజంగా మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటది, ఏంటి అనేది తీసేవాళ్ళు చాలా తక్కువ. 'సత్య' సినిమాలో నాకు చాలా అది కనిపించింది. మాఫియా, డాన్ ఎలా మారుతారు ఏంటనేది. ఆ తర్వాత స్క్రిప్ట్ గానీ, లేకపోతే ఆ నరేషన్ గానీ అవేమి కూడా వచ్చినటివి ఈవెన్ ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటది. ప్రతి సినిమాలోనూ మొదట ఒక సాంగు, తర్వాత ఒక ఐటెమ్ సాంగు, డ్యూయెట్స్ ఇవి తప్ప ఏమి ఉండవు సినిమాలో. అన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఇంకేం చూస్తాం నా చిన్నప్పుడు చూసినటువంటి 'ఎన్టీ రామారావు' సినిమా దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి 'పుష్ప' సినిమా దాకా అంతే ఉంటుంది. పగ తీర్చుకోవటం, ప్రేమించటం. ఇంతకు తప్ప ఏమి లేదు. ఎక్కడ నాకేం కనిపించట్లేదు. కాబట్టి నేను సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే చూసాను తర్వాత. కానీ నా కోసం చూడలేదు. ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు నా ఒపీనియన్ చెప్పమంటే వెళ్లి చూడటము. అది ప్రివ్యూలేస్తున్నప్పుడు నన్ను ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి చెప్పమంటే, లేకపోతే సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు, అటువంటప్పుడు సినిమాలు చూడటం. లేదంటే పర్టిక్యులర్ సినిమాలో ఇది ఉంది చూడు అంటే, నేను చూసి దాన్ని అధ్యయనం చేసి, అలాగే 'బలగం' సినిమా చూశాను నేను. నా ల్యాప్‌టాప్‌లో పెట్టుకొని చూశాను నేను. సినిమా చూడాలనే కోరికతోని కాదు. నేను ఎంటర్‌టైన్ అవ్వటానికి కాదు. ఆ 'బలగం' సినిమాలో ఉన్న ఎమోషన్స్ ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి, ఏంటి, దాని మేకింగ్ ఏముంది, ఏంటని స్టడీ చేయటం కోసం చూసాను ఓకే. తప్ప, ఓకే. హ్మ్. నా కోసం సినిమా అయితే లాస్ట్ చూసింది 'సత్య'. ఓకే సార్. ఆహ్, సార్ మీరు నేను ఆల్రెడీ మీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాను సార్. సైకాలజీ థ్రిల్లర్ మీద. సో, మీరు ఫ్యూచర్‌లో ఏమైనా ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ గానీ, లేదంటే ఒక మూవీ గానీ హ్మ్. డైరెక్ట్ చేసే ఏదైనా ఉద్దేశ్యం ఉందా? ఆ షార్ట్ ఫిల్మ్ తీసే ముందు కూడా నాకు షార్ట్ ఫిల్మ్ తీయాలనేటువంటి ప్లాన్ ఏమి లేదు. అప్పటికప్పుడు చూసుకున్న డెసిషన్ అరుణశ్రీ గారు వైజాగ్‌లో ఉంటారు. ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఫైనాన్షియల్లీ చాలా టైట్ ఉంది నాకు. ఓకే. కంప్యూటర్ గూడా లేదు. షార్ట్ ఫిల్మ్ తీస్తే కొన్ని డబ్బులిస్తానంది ఆవిడ. ఒక కంప్యూటర్ కొనిచ్చింది. వాటి కోసం ఆవిడకి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఒకాయన విజయవాడ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఆయనకి బాగా నచ్చి, "ఓ సినిమా చేద్దామన్నాడు." హ్మ్. మీడియా మీద. దాని స్టోరీ అంతా రెడీ చేసుకున్నాను. ఆయన ప్రెజెంట్ చేశాను. అంతా బావుంది. లో బడ్జెట్. అది హ్మ్. పెద్ద ఓకే. సినిమానే. హ్మ్. సో, కానీ ఆ సినిమా అది సెట్స్ మీదకి వెళ్ళే లోపే ఆ ప్రొడ్యూసర్ కొడుకు అమెరికాలో ఉంటాడు. ఓకే. ప్రొడ్యూసర్‌ని బాగా తిట్టి "నీకు బుద్ధుందా లేదా? డబ్బులన్నీ పాడు చేసుకుంటున్నావు" అంటే అతను డ్రాప్ అయిపోయాడు. తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అయితే ఫ్యూచర్‌లో చేస్తానో తెలియదు. ఏం చేస్తానో నాకు తెలియదు. కాబట్టి అప్పుడున్న స్థితిని బట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు. 'హరి రాఘవ్' అని ఇప్పుడు మేమందరం హ్మ్. పిలుస్తున్నాం. హ్మ్. గానీ మీ మొదటి పేరు హరినాథ్. హ్మ్. హరినాథ్ కుమార్. ఆ! రైట్? సో, హరినాథ్ కుమార్‌ని హరి రాఘవ్‌గా ఎందుకు మార్చారు? మార్చడం వల్ల ఏమైనా మీకు లాభాలొచ్చాయా? హ్మ్. హ్మ్. నా తల్లి భక్తురాలామె. ఆమె అందరికంటే నా పేరు ఆమె పెట్టుకుంది. మేము నలుగురు అన్నదమ్ములం. ఒక చెల్లె. ఆమె విష్ణు భక్తురాలు. ఫాదర్ వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులు వాళ్ళు. పెద్దన్న పేరు రంగరాజ. అది మా వంశంలో ఏంటంటే ముత్తాత పేరు మునిమనుడు పెడతారు. మా ముత్తాత గారి పేరునే మా పెద్దన్నకి పెట్టారు. పాండురంగడి పేరుని ఆమె పెట్టుకుంది. తర్వాత మధుసూదన్ అని మా రెండో అన్న. ఆ తర్వాత వేణుగోపాల్ అని కృష్ణుడి పేరు పెట్టారు మూడో అన్న. తర్వాత నా పేరు ఆమెకి హరి అనే పేరు చాలా ఇష్టం. దాంతోని హరినాథ కుమార్ అని పెట్టారు. నాకు పేరు మీద పెద్ద తర్వాత చెల్లి పేరు స్వరూపారాణి. ఓకే. సో, నాకు పేరు పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ గాని, ఏహ్యభావం గాని లేదు. కానీ నేను ఇంట్రోవర్ట్‌ని. నేను చాలా ఇన్ఫీరియర్‌తో ఉండేవాడిని. చిన్నప్పుడున్నప్పుడు ఒక అంటే స్కూల్‌లో ఉన్నప్పుడు నైన్త్ క్లాస్ పిల్లోడు. అంటే మాకంటే పెద్దతననమాట. మేము సిక్స్త్, సెవెంత్ చదువుతున్నాం. అతనన్నాడు, "నీ పేరేంటి?" అన్నాడు. హరినాథ్ అని. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమవుతారు నీకన్నా? అంటే దాంట్లో ఏం లేదు. కానీ ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి, ఈ నాద్ కలిసింది కాబట్టి, ఈ నాద్ అంటే నాకు నచ్చలేదు. వన్ తర్వాత మా తెలుగు మాస్టర్‌కి నాకు పడదు. ఎందుకంటే ఆయన కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నాడు. అంటే మీరెందుకు కొట్టలేదన్నాను. అప్పటినుంచి నన్ను టార్గెట్ చేయటం ఎయిత్ క్లాస్‌లో అన్నాను. అయ్యో! టార్గెట్ చేసి నన్నేం చేశారంటే 10థ్ క్లాస్‌లో సర్టిఫికేట్‌లో రాసేటప్పుడు నాద్ ఎన్ఏటీహెచ్ ఆర్ ఎన్ఏడీహెచ్ రాయొచ్చు. లేకపోతే ఎన్ఏడీ రాయొచ్చు. ఎలాగైనా రాయొచ్చు. కానీ అతను ఏం చేశాడు, కావాలని చేశాడో, లేకపోతే ఎలా చేశాడో ఎన్ఏడీఏ అని రాసాడు. నాథ అనుకున్నాడేమో కానీ నాడా అని అనిపించింది. దాన్ని కొంతమంది హరినాడ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. హరినాడ కుమార్ అనేసరికి తెలియనోళ్ళు.
ఈ నాడ అనేది మళ్ళీ తెలుగులో వేరే మీనింగ్ వస్తుంది. నాకు చాలా చిరాకొచ్చేసింది. చానాళ్ళు నేను మల్టీమీడియాలో ఉన్నప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌గా కానీ, గ్రీన్ టూర్స్ ఉన్నప్పుడు కూడా నా పేరుని ఈ నాడా ఇది ఉంది గదా! దాన్ని ఎన్ జేసి హరి ఎన్ కుమార్ అని చాలా మందికి తెలుసు. ఇప్పటికి వాళ్ళు నన్ను హరి ఎన్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ హరి ఎన్ కుమార్ కూడా ఎంతో డిస్టర్బ్డ్‌గా ఉందని నేనేం చేశానంటే నా సర్‌నేమ్‌లో ఉన్నటువంటి రాఘవరాజులు రాఘవ్ పేరులో ఉన్న హరి పెట్టుకొని హరి రాఘవ్ అని పిలుస్తానికి నాకట్లా ఒత్తు పలకటం చాలా ఇష్టం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అందరూ సైకాలజీ అంటే నేను సైకాలజీ అంటా. చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు సైకాలజీ అని పలుకుతారంటే, నాకట్లా ఒత్తు పలకటంలో ఒక ఆనందం ఉంది. ఎలాగో నేను చనిపోతాను. ఈలోపు ఎన్ని సార్లు ఒత్తు పలికితే అంత ఇష్టం. అయ్యో! సో, హరి రాఘవ్ అని నేను పెట్టుకున్నాను. నా భార్య పేరు సుధా. అందరూ సుధా, సుధా అంటారు. నేను మాత్రం సుధా అని పిలుస్తాను. ఒత్తుతో పిలుస్తాను. సో, అలా పలకడం భారతదేశము. ఇట్లా పలకటం నాకిష్టము. అలాగే హరి రాఘవ్ అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. అందుకని నేను ఆ విధంగా హరి రాఘవ్ అని మార్చుకున్నాను. ఓకే. సో, ఈ హరి రాఘవ్‌కి ఏమైనా కోపం వస్తుందా? కోపం ఎక్కువ నాకు. చాలా ఎక్కువ కోపం. ఒకసారి కోపం వచ్చినప్పుడు నేను కోపం దాచుకోను. కోపం ఎక్స్‌ప్రెస్ చేసేస్తాను. కోపానికి మూల కారణాన్ని అధిగమించాను తప్ప, కోపాన్ని అధిగమించాలని నేనెప్పుడు అనుకోలేదు. కోపం వచ్చి నేనెప్పుడైనా అరిసినప్పుడు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాచ్‌మెన్ గూడా పరిగెత్తుకొస్తాడు. అంత బలంగా నేను అరుస్తాను. అంత కోపమొస్తది. సో, చిన్నప్పుడు ఇంకా ఎక్కువ కోపం ఉండేది. పగలగొట్టేవాడిని. ఏది దొరికితే దాన్ని పగలగొట్టేవాడిని. పెళ్ళైన కొత్తలో నా వైఫ్‌కి కూడా కోపం ఎక్కువ. నేను నా వైఫ్ ఏం చేసామంటే చీప్‌లో కప్స్ తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకొని అక్కడ పెట్టేవాళ్ళం. కోపం వచ్చినప్పుడు ఆ కప్పులు పగలగొట్టాలి. లేకపోతే ఫోన్‌లు పగిలిపోతున్నాయి. అయ్యో! కాబట్టి అవైలబుల్‌గా తక్కువ రేట్‌లో ఉన్నటువంటి కప్పులు తీసుకొచ్చి నేలకేసి కొట్టుకునేవాళ్ళం. దాంతోని ఆ వెంటిలేషన్ జరిగేది. ఇప్పుడు కోపం ఒస్తది. కానీ రేర్‌లీ ఒస్తది. కోపానికి మూల కారణమైనటువంటి యాటిట్యూడ్‌లో మార్పొచ్చింది కాబట్టి రేర్‌లీ నాకు కోపమొస్తది. హ్మ్. హరి రాఘవ్ గారికి పార్క్‌కి హ్మ్. సంబంధం ఏమిటి? పార్క్ అంటే ఏం సంబంధం లేదు. హ్మ్. వాకింగ్ జేయటానికి నేను రకరకాల ఓపెన్ ప్లేస్‌లకు వెళ్తూ ఉంటాను. కానీ మీ పార్క్ ఫేవరెట్ ప్లేస్ పార్క్ అని విన్నాం. అవును. విన్నారంటే ఈ మధ్య పార్క్‌కెళ్తున్నా. అంతకుముందు నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఎన్టీఆర్ స్టేడియం. అంతకంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా చెట్లుంటాయి. నాకు హరి రాఘవ్‌కి పార్క్ కాదు. ఇష్టం ఏంటి అంటే నేచర్. ఓకే. ఎందుకంటే నేను నేచర్ కాబట్టి నేచర్‌తో ఉండాలనుకుంటాను. మ్యాన్ మేడ్ దానికంటే కూడా నేచురల్‌గా ఉండేది ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు. సో, విలేజ్‌లో ఉన్నప్పుడు చిన్నప్పుడే నేను స్కూల్‌లో ఉన్నప్పుడే అడవుల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఆ గోదావరి వెంట వెళ్ళేవాడిని. కొండల్లో వాటిల్లో తిరుగుతూ ఒక్కడినే వెళ్ళిపోయేవాడినన్నమాట. తిరుగుతూ ఉండేవాడిని. అలాగే ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళేవాడిని. తర్వాత కొంచెం బిజీ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళడానికి టైం దొరక్క ఎన్టీఆర్ స్టేడియంలో ఎక్కువ వాకింగ్ చేసేవాడిని. ఈ కరోనాలో నేను డెత్ బెడ్ మీద దాదాపు 1 మంత్ ఉండొచ్చిన నా లంగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏంటి అంటే ఎక్కువ మంది ఆడుకుంటూ ఉండటం వల్ల ఎక్కువ డస్ట్ పైకి లేస్తూ ఉంటది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేనేం చేశానంటే ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేయటం. మార్నింగ్ టైమ్ అయితే చేసేవాడిని. ఈవినింగ్ అయితే ఎక్కువ దుమ్ముంటదని హ్మ్. ఆఫీస్‌కి దగ్గర ఉన్నటువంటి మేల్కోట్ పార్క్ ఉంటది. ఇది మన హిమాయత్ నగర్‌లో. అక్కడ కానీ, మార్నింగ్ అయితే ఇందిరా పార్క్‌లో కానీ నేను వాకింగ్ చేస్తూ ఉంటాను తప్ప ప్రత్యేకంగా పార్క్ అని కాదు. ఈ డస్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ షిఫ్ట్ అయ్యాను. లేకపోతే ఇంకెక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు. అయితే రోడ్ మీద వాకింగ్ చేయడం పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. సో, ఇప్పుడే మీరన్నారు కరోనాకి ఇట్లా అయింది, లంగ్స్ దెబ్బతిన్నాయని. సో, మీరు ఆల్‌మోస్ట్ కరోనాలో డెత్ వరకు హ్మ్. వెళ్ళిపోయారని హ్మ్. చెప్పి విన్నాం. హ్మ్. సో, లైక్ మీ ముందే చాలా మంది చనిపోయారు. సో, ఈవెన్ ఇంట్లో ఉన్న మాకే చాలా భయము, ఆందోళన. హ్మ్. సో, మీరు ఆ పక్కన బెడ్ మీద ఉండి ముందు అంతమంది చనిపోతున్నా గాని దాన్ని మీరెలా ఓవర్‌కమ్ చేశారు? లైక్ ఆ ఫీలింగొస్తేనే మనం చనిపోతున్నాం. బాబోయ్! నా ముందు చనిపోయాడు నేను చనిపోతాం అనే ఫీలింగొచ్చేస్తది. సో, దాన్నెలా ఓవర్‌కమ్ చేశారు? అది ఓవర్‌కమ్ చేయటం కాదు. నాకు హెల్ప్ చేసింది ఏంటంటే నా సైకాలజీ అండ్ నా ఫిలాసఫీ. ఓకే. ఎగ్జిస్టెన్షియలిజంలో డెత్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెత్ గురించి అర్థం చేసుకోవటం. నాకు చనిపోవద్దని లేదు. అలాగని చనిపోవాలని కోరిక లేదు. బ్రతకాలనే కోరికతో బ్రతకట్లేదు. అలాగని చనిపోవాలని కోరిక లేదు. డెత్ వచ్చినప్పుడు తర్వాత మీతో ఆర్గ్యూ చేయదు కదా! అవును. సో, ఎప్పుడైతే చనిపోవద్దని ఉంటుందో అప్పుడు చావు గురించి ఆలోచనొస్తుంది. ఆ చనిపోయినోళ్ళందరికీ చనిపోవద్దని బలంగా ఉంది. అందుకని భయమేసింది. అమ్మో! నేను చనిపోతానేమో. రైట్? నాకు భయమేయలేదు. ఎందుకు భయమేయలేదు? ఐయామ్ రెడీ టు డై.
ఎప్పుడైనా చనిపోవటానికి రెడీ. సో, చనిపోయానా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ఆలోచన ఉందంటే నేను బ్రతికే ఉన్నాను. చనిపోనీకి ఆలోచన లేదు. చనిపోయానా లేదా అని చనిపోయినోళ్ళు చెక్ చేసుకోరు గదా! కాబట్టి నేను బ్రతికే ఉన్నాను. ఇక్కడ ఒక క్రైసిస్ ఉంది. దీని నుంచి ఎలా బయటపడే అవకాశం ఉంది. అదే వెతికాను తప్ప చనిపోవద్దు అన్నప్పుడు భయమేస్తుంది. నేను ఐ యామ్ రెడీ టు డై. ఎప్పుడైనా, ఇప్పుడైనా మన ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఇలా పడిపోయి చనిపోయినా ఐ యామ్ రెడీ. నాకే అభ్యంతరం లేదు. అన్‌కండిషనల్ ఐ యామ్ రెడీ. నాకేమీ లేదు జీవితంలో. చేయాల్సింది లేదు. చెయ్యగలిగింది లేదు. అండ్ చేసింది గూడా ఏమీ లేదు. డస్ట్ రైజెస్, ఫాల్స్, డిసపియర్స్ అని నేను చెప్తూ ఉంటాను. అంటే దుమ్ము లేసి దుమ్ములో కలిసిపోతుంది. అలా నేను కొన్ని రోజుల తర్వాత నేను చనిపోయాననేటువంటి వార్త మీకొస్తుంది. నాకు రాదు. ఎందుకంటే నేను లేను గదా! మీకొచ్చే అవకాశం ఎక్కువుంది. రైట్? హరిరాఘవ్ ఏ దేవుడిని నమ్మరు. అసలు దేవుడే లేరు అని మీరు చాలా మీటింగ్స్‌లో కూడా చెప్పారు. హ్మ్. ఏ దేవుడిని నమ్మరు, దేవుడు లేరు, దెయ్యం లేదు అని. హ్మ్. సో, వాటి మీద మీ కామెంట్స్ ఏంటి? నేను దేన్ని నమ్మను. దేవుడు ఉంటే లాజికల్లీ నిలబడితే ఐ యామ్ రెడీ. కానీ లాజిక్‌లో అది నిలబడటం లేదు కదా! నాకర్థమైంది దేవుడనే కాన్సెప్ట్ ఎట్లొచ్చింది. నమ్మేవాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారో నాకర్థమైంది యాస్ ఎ సైకాలజిస్ట్‌గా, ఎగ్జిస్టెన్షియలిస్ట్‌గా. వాళ్ళొక బిలీఫ్‌ని నమ్ముతున్నారు. బిలీఫ్ అంటే ఏంటి? తెలియని దాన్ని మనం బిలీవ్ చేస్తాం. నాకు తెలుసు కదా! ఇప్పుడు మీ పేరు అంజలి. అంజలి అని బిలీవ్ చేయట్లేదు. మీకు తెలుసా అది? హ్మ్. హ్మ్. నా పేరు హరిరాఘవ్ అని నమ్మాలి. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి. తెలిసిన దాన్ని ఎప్పుడు మనం నమ్మం. దేవుడి గురించి వాళ్ళకి తెలీదు. అందుకని నమ్ముతున్నారు. నాకు తెలుసు. దేవుడుంటే ఇలా ఉండదు. దేవుడుంటే పూజలు అవసరం లేదు. దేవుడుంటే మనం వ్రతాలు చేయక్కర్లేదు. దేవుడుంటే నమాజ్ చేయక్కర్లేదు అని తెలుసు కాబట్టి దేవుడితో పనే లేదు. నేనెప్పుడు దేవుడు లేడు అని నా క్లయింట్స్‌కి చెప్పను. గాడ్ ఈజ్ కంప్లీట్‌లీ ఇర్రెలెవెంట్ టు హ్యూమన్ లైఫ్. మీ లైఫ్‌కి, నా లైఫ్‌కి ఇర్రెలెవెంట్. దేవుడికి ఏమీ చేయాల్సిన పని లేదు. లంచాలివ్వాల్సిన పని లేదు. పొగడాల్సిన పని లేదు. ఇలా చెంచాగిరి చేయాల్సిన పని లేదు అని నాకర్థమైంది కాబట్టి గాడ్ ఉన్నా లేకపోయినా నేను చేసే పని నాకు ఫలితాన్నిస్తుంది. నా పనే దైవం నాకు. సో, నేను నా సాటి మనుషులు, జీవరాశులకు ఏ విధమైన హాని కలిగించకుండా వీలైనంత తక్కువ హానితో జీరో చేయలేను. ఎందుకంటే నేను ఆహారం కోసం ఏదో ఒక జీవరాశి మీదో, ఆ మొక్కల మీద ఆధారపడాలి కదా! వీలైనంత తక్కువ హాని కల్పిస్తూ నా జీవితాన్ని సాగిస్తూ ఉంటాను. దీనికంటే గొప్ప మతం ఏముంటుంది? దీనికంటే గొప్ప దైవత్వం ఏముంటుంది? నేను దేవుడిని నమ్మను. కానీ నేను నమ్మేది దైవత్వాన్ని. దైవత్వం అంటే మానవత్వమే. ప్రతి జీవరాశిని నీకులాగానే చూసి, హ్మ్. నీకున్న పెయినే వాళ్ళకి, వాటికి ఉంటదని అర్థం చేసుకొని, నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. చేయలేకపోతే నేను చేయలేనని చెప్తాను. డ్రాప్ అవుతాను. దీనికంటే గొప్ప పూజ ఎక్కడుంటుంది? గొప్ప మతం ఏముంటుంది? గొప్ప ప్రార్థన ఏముంటుంది? గొప్ప నమాజ్ ఏముంటుంది? ఏ యాగం చేయాలి? ఏ వేదాలు చదవాలి? మీరు ఎన్ని చదివినా అల్టిమేట్‌లీ ఏ మతమైనా అల్టిమేట్‌లీ చెప్పేది ఇదే. ఇది కాదు పూజ చేస్తేనే గొప్ప అవుతది, ప్రార్థన చేస్తేనే గొప్ప అవుతదంటే ఆ మతంతో నాకు పనే లేదు. కాబట్టి ఈ మతాలు చెప్పిన విలువల కంటే ఉన్నతమైనటువంటి విలువలు నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నాకు మతంతోని, గాడ్‌తోని పని లేదు. రైట్? ఈ మతం అనే కాకుండా మీరు కులాల్ని కూడా నమ్మరు అని చెప్పి అంటూ ఉంటారు. సో, అంటే మీరు ఆ కులాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదా? లేదంటే అసలు ఉన్నది, ఇవి ఉన్నాయి అని చెప్పి అసలు నమ్మట్లేదా? కులం మనం పెట్టుకున్నటువంటిది. మనుషులు పెట్టుకొని వీళ్ళందరూ ఈ కులం వాళ్ళు ఏదో కారణం చేత అది కుట్రపూరితం కావచ్చు, లేదంటే వృత్తి వలన రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ ఎవరు ఏ కులం వారు ఏంటి అనేది ఎట్లా తెలుసు? లాంగ్ బ్యాక్ ఒక మీటింగ్‌లో, ఒక ఇంటర్వ్యూలో ఒక 6 ఇయర్స్ బ్యాక్ అడిగారు. మీదే కులం అని అడిగారు. అఫిషియల్లీ 6 కులాలున్నాయి. అన్‌అఫిషియల్ ఎన్నున్నాయో నాకు తెలీదన్నారు. ఆ! అవును. ఎందుకు అంటే, నాకు తెలిసే చాలామంది ఇంటర్ కాస్ట్ మా పూర్వీకులు చేసుకున్నారు. అన్‌అఫిషియల్ అంటే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని కూడా కానీ ఉండొచ్చు. ఎవరికి తెలుసు కదా! అట్లా చెప్పగానే భయపడిపోతుంటారు. అట్లెట్లా ఆలోచిస్తారు. జరిగేదవే. ఈ దేశంలో తమిళనాడులో అగ్రకులాల వాళ్ళు, దళితులు అందరూ ఒకే విధమైనటువంటి పోలికలతో ఉన్నారు. హ్మ్. అస్సాంలో అగ్రకులాల వాళ్ళు దళితులు ఒకే కులం. కానీ బ్రాహ్మణులందరూ ఒక కులమైతే అస్సాంలో బ్రాహ్మణులు, తమిళనాడులో బ్రాహ్మణులు ఒకలాగానే ఉండాలి. అస్సాంలో ఉన్న దళితులు, తమిళనాడులో దళితులు ఒకలాగా ఉంటారు. కానీ అలా లేరు. రాజస్థాన్‌లో ఉన్నటువంటి బ్రాహ్మణులు, దళితులు దగ్గర దగ్గర పోలికలున్నాయి. శూద్రులు అంతా కూడా. అంటే ఏంటి?
ఈ దేశంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తక్కువ జరిగినాయి తప్ప, ఇంటర్ కాస్ట్ ఇంటర్‌కోర్స్ ఎక్కువ జరిగింది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంటది కాబట్టి, సమాజం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. హ్మ్. కానీ నాకు అర్థమైంది కాబట్టి, నాకు కులం లేదు. నేను ఎవరిని కులంతో చూడను. అయితే కులం ఒక్కొక్కసారి నేను అడుగుతాను కౌన్సెలింగ్‌లో. ఎందుకు? ఆ కులం యొక్క కల్చర్‌లో ఎక్కడైతే పెరిగారో ఆ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. కాబట్టి కులాన్ని నేను వాళ్ళని అర్థం చేసుకుంటానికి, వాళ్ళ మీద ఉండే ప్రభావాన్ని అర్థం చేసుకుంటానికి నేను అడుగుతాను తప్ప, వాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు తక్కువ అని, ఎక్కువ అని ఆ భావంతో నేను అడగను. రైట్? అర్థమైంది కదా? ఓకే. హ్మ్. ఓకే సార్. సో, ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు, ఏ కులాన్ని నమ్మట్లేదు, ఏది దేనిని నమ్మట్లేదు. సో, ఒక మనిషి ఈ సమాజంలో ఉన్నప్పుడు మనం ఇట్లా ఉన్నాము అంటే, మిగతా ప్రజలతో పోల్చుకుంటే మనం కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాము. మనం ఎవరిని నమ్మట్లేదు. సో, మిగతా సొసైటీ నుంచొచ్చే ప్రజలకి గాని, వాళ్ళకున్న అరే! ఈడ్రా ఎవరిని నమ్మట్లేదు. అరే! ఈమెరా ఈమె దేవుడిని నమ్మదంటారా? సో, ఇట్లాంటివి మనకి చాలా ప్రశ్నలొస్తూ ఉంటాయి. సో, అలాంటి వచ్చే ప్రశ్నలు గాని, అలాంటి ఛాలెంజెస్‌ని గాని, మీ ఫ్యామిలీ నుంచి గాని, మీ సొసైటీ నుంచి అది మన సొసైటీ నుంచి గాని, మీ ఫ్రెండ్స్ నుంచి గాని, సో, మీరు చాలా ఎదుర్కొనే ఉంటారు కదా! ప్రెషర్ ఏం లేదు. కాకపోతే కొంత అనుకుంటారు. అనుకోనివ్వండి. నేను నమ్మకపోతే వాళ్ళకొచ్చే నష్టం ఏం లేదు గదా! వాళ్ళని నమ్మొద్దని నేను అనట్లేదు. హ్మ్. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నమ్మి వాళ్ళు పూజలు చేసుకుంటే చేసుకోనివ్వండి. నేను చేయట్లేదు. నేను పూజలు చేయట్లేదు, వ్రతాలు చేయట్లేదు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ నేను చేయట్లేదు. వాళ్ళు చేసుకుంటే చేసుకోండి, పిలిస్తే నేను వెళ్తాను. అక్షింతలేయమంటే వేస్తాను. చెప్పులు తీసే వెళ్తాను. గుడికి మా ఫ్రెండ్‌ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళినప్పుడు మేమిద్దరము వెళ్ళినప్పుడు అతనితో పాటు వెళ్తాను. శటకోపం పెడితే పెట్టించుకుంటాను. హుండీ వైపు వెళ్ళను. జాగ్రత్తగా ఆలోచించండి. తీర్థం ఇస్తే సేవిస్తాను. ఆహ్, పలహారం ఇస్తే దాన్నే తింటాను నేను. నేను వేరే మతం కాదు గదా! నాకు బడికెళ్ళినట్టు, బస్ స్టాండ్‌కెళ్ళినట్టు, ఆఫీస్‌కి వెళ్ళినట్టే అవసరమైతే గుడికి కూడా వెళ్తాను తప్ప, గుడి పట్ల వ్యతిరేకత ఏమీ లేదు. కానీ ఎవరు నా మీద అంటే నేను మొదటి నుంచి ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయను కాబట్టి, నన్ను ఎవరు గూడా ఏ విషయంలోనూ డామినేట్ చేయలేరు. ఎవరు కూడా నా పేరెంట్స్ కానీ, ఎవరు గూడా నన్ను మొదటి నుంచి మా బ్రదర్స్ కానీ ఎవరు ఏ విషయంలో డామినేట్ చేసినా నేనది అంగీకరించను. నా కోర్స్ గానీ, నా నా లైఫ్ మొత్తం కంప్లీట్‌లీ నేను చూజ్ చేసుకుందే తప్ప ఎవరి ప్రభావంతోను కాదు. కాబట్టి ఎవరు నన్ను ఒత్తిడికి గురి చేయలేదు. ఓకే. సో, ఈ సైకాలజీ చూజ్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? ఎలా వెళ్తుంది? అంటే మీరు ముందు చాలా ఫేస్ చేశారు. బర్డెన్స్ పడ్డారు హ్మ్. ఫైనాన్షియల్లీ చాలా. సో, ఈ సైకాలజీకొచ్చిన తర్వాత ఇప్పుడు యూ ఆర్ సెటిల్డ్. సో, హౌ దిస్ హ్యాపెన్స్? సెటిల్‌మెంట్ అంటూ ఏముండదు లైఫ్‌లో ఎప్పుడు కూడా. 1 సైకాలజీ తీసుకున్న తర్వాత అని కాదు. ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీ ఏదైతే ఉందో నా ఆలోచనలకి ఒక క్లారిటీ ఇచ్చింది. ఓకే. ఎగ్జిస్టెన్షియలిజం నేను ప్రాక్టీస్ అంటే థెరపీగా ఎన్నుకున్న తర్వాత నాలో కూడా అది కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది. క్లారిటీని పెంచింది. కాబట్టి సెటిల్‌మెంట్ అంటే మీరేమనుకుంటారంటే మనీ ఎక్కువొస్తుంటే సెటిల్‌మెంట్ అనుకుంటారు. అలా మనీ రావటం కూడా 2018 నుంచి పెరిగింది. థెరపీ బాగా పనిచేస్తుంది. హ్మ్. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఎక్కువ ఇస్తూ ఉన్నారు. మనీ ఉన్నా లేకపోయినా నాకు హెల్ప్ చేసింది ఫిలాసఫీ మాత్రమే. ఈ ఓకే. ఫిలాసఫీ వల్ల చాలా ఫ్రీ అయ్యాను. హ్మ్. మోర్ హెల్తీ అయ్యాను. మోర్ కాన్ఫిడెంట్ అయ్యాను. హ్మ్. అండ్ పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటున్నాను. హ్మ్. ఎమోషన్స్ చాలా వరకు అనవసరమైన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో సెంటిమెంట్స్ వాటిలన్నిటికి ఓకే. దూరంగా హ్మ్. చాలా టైమ్ సేవ్ అవుతుంది. హ్మ్. ప్రొడక్ట్ నా ప్రొడక్టివిటీ పెరిగింది. ఎక్కువ పని చేయగలుగుతున్నాను. ఎక్కువ గంటలు పని చేయగలుగుతున్నాను. అండ్ వాలిడ్ వర్క్ నేను ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను. ఒక ఫీల్డ్‌లోనే కాదు. కౌన్సెలింగ్ కాకుండా ఇప్పుడు స్క్వేర్ టాక్స్‌లో అనేక ఇవి చేస్తూ ఉంటాను. రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇలా ఎక్కువ మందికి కౌన్సెలింగ్ ఇవ్వగలుగుతున్నాను. ఇంతమందికి కౌన్సెలింగ్ ఇవ్వటం మాటలు కాదు. అవును. సో, క్వాలిటీ నా యొక్క ప్రొడక్షన్‌లో క్వాలిటీ చాలా పెరిగింది. చాలా హెల్ప్ అయిందిది. అది సైకాలజీ ఒకటే కాదు. సైకాలజీ కూడా కొంత హెల్ప్ అయింది. సైకాలజీతో పాటు మెయిన్ ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ అనేది. సో, సైకాలజిస్ట్‌గా ఏమైనా మీకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? డిసడ్వాంటేజెస్ అంటే సినిమాలు చూడలేము. అంటే అంతకుముందే నేను మానేశాను. సైకాలజిస్ట్‌కి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ఎమోషన్స్ అర్థమైపోతూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు చెప్పే అబద్ధాలు, హ్మ్. పొగడ్తలు. అవునవును. ఇంతకుముందు నమ్మి చాలా ఆనందపడేవాళ్ళం. హ్మ్. ఇప్పుడది యాక్టింగ్ చేస్తున్నారని అర్థమైన తర్వాత ఆనందాన్ని మిస్ అవుతూ ఉంటాం. ఓకే. కాబట్టి సైకాలజిస్ట్‌గా ఉన్నప్పుడు కొంత మనము ఆహ్, టెంపరరీ వచ్చే అబద్ధాలతో పొందే ఆనందం ఉంటుంది కదా! అది కూడా ఆనందమే. ఆ ఆనందాలు మిస్ అవుతాము. అంటే నేను డీప్ ఇంట్రోవర్ట్‌ని కాబట్టి నాకు పెద్దగా
అవేం పెద్ద ఇంపాక్ట్ కలగలేదు. కానీ ఇతరులకు కొంత కలిగే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మన దగ్గరికి ఒక క్లయింటొచ్చి వాళ్ళంత డీప్ వాళ్ళకున్న మొత్తం అంతా మన మీద వదిలేస్తూ ఉంటారు. ఏదైతే సైకాలజిస్టులున్నారో వాళ్ళ మీద. సో, కొంతమందిది మరీ చాలా సాడ్ స్టోరీస్ ఉంటాయి. సో, అట్లాంటివి విన్నప్పుడు సో, మీరు ఇంటికెళ్ళి వాటి గురించి ఆలోచించడం గానీ, సో, మళ్ళీ అయ్యో! అట్లా జరిగిందని చెప్పి మనకి కొంచెం దాన్నేమంటారు కొంచెం జాలి వేయడం గానీ, సో, అట్లాంటివేమైనా కేసెస్ ఉన్నాయా మీకు? ఉంటాయి. డెఫినెట్‌లీ ఉంటాయి. చాలా కేసులు నన్ను చాలా అంటే ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. చాలా సార్లు ఇంటికెళ్ళినా ఏడుపొస్తూ ఉంటది. ఒక్కొక్కసారి సెషన్ ఇచ్చేటప్పుడు గూడా ఏడుపొస్తూ ఉంటది. కళ్ళెమ్మట నీళ్ళొస్తూ ఉంటాయి. దాన్ని ఏదో విధంగా కవర్ చేసుకుంటూ ఉంటాం. ఒక కేస్‌లో పాపం అమ్మాయి నాగపూర్ నుంచొచ్చింది. చాలా ఎండిపోయుంది. తన భర్త ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఓకే. భర్త, అత్తగారు చాలా టార్చర్ పెట్టారు. తన బిడ్డని తీసుకొని వచ్చేసింది. నా దగ్గరకొచ్చి మాట్లాడి వెళ్ళిపోదామని ఎక్కడికన్నా వెళ్ళిపోదామని వచ్చిందనమాట. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. వాటర్ తాగిస్తూ ఉంది. తాగిస్తూ ఉంటే హ్మ్. ఆమె కొద్దిగా లేట్ అయిపోయింది. అప్పుడు 7:30 ఎంతో అయింది. హ్మ్. ఆ బిడ్డకి పాలివ్వాలి. ఆమె అడిగింది, "సార్ నేను అటు తిరిగి మాట్లాడొచ్చా?" అంది. హ్మ్. అంటే నేనన్నాను, బిడ్డకి పాలివ్వాలంటే అర్థమైంది. నేను బయటికెళ్తానమ్మా మీరు అయిపోయిన తర్వాత పిలవండి." హ్మ్. లేకపోతే ఆ రూమ్‌లో కూర్చొనివ్వండి అన్నా. హ్మ్. "ఇట్లా కాదు సార్ నాకు టైం లేదు. హ్మ్. ఈ టైంలో నేను మాట్లాడాలి. నా బాధ చెప్పుకోవాలి." అని చెప్పి అటు తిరిగి ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు నా కళ్ళెమ్మట నీళ్ళొచ్చేస్తున్నాయి. అయ్యో! సో, తర్వాత ఆమె తిరిగేసరికి నేను తుడుచుకున్నాను. హ్మ్. అలాగే ఎన్నో సార్లు నేను నా దిండు తడిసిపోతూ ఉంటుంది రాత్రిపూట. సో, అలా అనేకం ఉంటాయి. ఒకసారి డిప్రెషన్‌లో కూడా వెళ్తాం. కౌంటర్ ట్రాన్స్‌ఫర్ అవుతది. వాళ్ళ బాధ యెస్. మనకేమవుతుంది. కౌంటర్ ట్రాన్స్‌ఫర్. డిప్రెషన్‌కి వెళ్తూ ఉంటది. అటువంటప్పుడు నేను కొంత అంటే ఇప్పుడు తగ్గింది. మొదట్లో ఎక్కువుండేది. ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాను. ఏదైనా టూర్ వెళ్తాను. హ్మ్. లాస్ట్ టైమ్ వెళ్ళిందేంటంటే 2019లో అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లోని ఒక చిన్న పల్లెటూరులో నర్సరీలో ఒక 3 డేస్ గడిపి వచ్చానన్నమాట ఒంటరిగా. హ్మ్. ఎక్కడికెళ్తున్నానో ఎవరికీ చెప్పను. ఈవెన్ ఫ్యామిలీకి కూడా చెప్పను. నేను వెళ్తున్నానంటాను. అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లా వస్తూ ఉంటాను. గత 4, 5 సంవత్సరాల నుంచయితే వెళ్ళలేదు. వెళ్తే బావుండని ఇప్పటికి నాకనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడే మీరొక వర్డ్ యూజ్ చేశారు కౌంటర్ ట్రాన్స్‌ఫరెన్స్ హ్మ్. అని. హ్మ్. సో, ఎప్పుడైనా ట్రాన్స్‌ఫరెన్స్ జరిగిందా? మీ జరుగుతూ యొక్క హ్మ్. చాలా సార్లు జరుగుతూ ఉంటది. ఒక్కొక్కసారి ఓసీడీ కూడా మెజారిటీ నన్నేమి ఇంపాక్ట్ చేయవు. కానీ వెరీ రేర్‌లీ కొన్ని ఓసీడీలు కూడా నా మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. హ్మ్. వాటిని కూడా నేను వాళ్ళకెట్లాగైతే కౌన్సెలింగ్ ఇచ్చి ఓవర్‌కమ్ చేశానో, సేమ్ మెథడ్‌తోని నేను ఓవర్‌కమ్ చేస్తూ ఉంటాను. అప్పుడు పెయిన్ ఉంటుంది. భయం ఉండొచ్చు. లేకపోతే అసహ్యం కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే సార్. సో, ఇప్పుడు మీ ఏజ్ 52 ప్లస్. అవును. కానీ అస్సలలా కనిపించరు. హ్మ్. సో, హెల్తీ ఫుడ్ అని ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. హ్మ్. సో, అసలు ఏం తింటారు? అసలు ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత హ్మ్. కాన్ఫిడెంట్‌గా, హ్మ్. ఇంత హెల్తీగా, ఇంత హ్యాండ్సమ్‌గా? హ్మ్. ఏం తింటాను అనంటే, నేను ఆల్కహాల్ తీసుకోను. అంటే మీరేమన్నా అంటే 52 ఇయర్స్‌కి ఇలాగే ఉండాలి. ఇలా ఉండట్లేదు అందరూ. అందరూ యెస్. ఇలాగే ఎవరు ఉండట్లేదసలు. ఉండట్లేదు. ఆ! ఉండటానికి వాళ్ళకేంటి కారణం అనేది నేను చెప్తాను. వాళ్ళు ఆల్కహాల్ తాగుతారు. విపరీతమైన షుగర్ తీసుకుంటారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు. అలాగే వచ్చి స్వీట్స్ తింటారు. ఐస్ క్రీమ్ తింటారు. కూల్ డ్రింక్స్ తింటారు. బిర్యానీలు తింటారు. ఇవన్నీ విపరీతంగా తిని గంటలు కూర్చొని పని చేస్తూ ఉంటారు. సో, దీనివలన వాళ్ళలా తయారయ్యారు. నేను అవన్నీ తినటం లేదు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. మహా అయితే కాఫీ కొంచెం తాగుతాను. దట్ టూ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్ తాగుతూ ఉంటాను. నా ఫుడ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు ప్రోటీన్ తీసుకుంటాను. అందుకంటే ముందు ఫ్యాట్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్. ఆఫ్టర్‌నూన్ మోర్ ఫైబర్స్ తీసుకుంటాను. ఈవినింగ్ మళ్ళీ రెగ్యులర్ డిన్నర్ తీసుకుంటాను. అన్నము, కూర, పప్పు హ్మ్. ఇవన్నీ మామూలుగా ఉంటాయి. అవన్నీ తింటాను. సో, ఇంతే ఏం లేదు. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. అది కూడా రెగ్యులర్ ఉండదు. ఎప్పుడైతే చేయాలనిపిస్తే అప్పుడెళ్తాను. ఏ విధమైన స్ట్రెస్ లేనప్పుడు మనం హెల్తీగా ఉంటాం. లాస్ట్ 10 ఇయర్స్ ఫోటోస్ నాయి చూడండి. ఇప్పుడు చూడండి. అప్పటికంటే ఇప్పుడు మోర్ హెల్తీగా ఉన్నాను. యెస్. మోర్ యంగ్‌గా యెస్. కనిపిస్తూ యెస్. ఉంటాను. ఎందుకు యెస్. అంటే అప్పటితో పోలిస్తే స్ట్రెస్ తగ్గిపోయింది కాబట్టి. స్ట్రెస్ అన్నిటికంటే ముఖ్యమైనది. స్ట్రెస్ లేదు. దేని పట్ల ఏది సాధించాలని లేదు. సాధించొద్దని లేదు. ఏమీ లేదు కాబట్టి జస్ట్ గాలికి కొట్టుకుపోతూ ఉన్నాను కాబట్టి ఏ విధమైన స్ట్రెస్ లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా హెల్తీగా తయారవుతూ ఉంటాం. సో, మీరు ఇప్పటివరకు జరిగిన ప్రతి దాంట్లో మీటిహెచ్‌ఆర్ చాలా సెషన్స్‌లో చెప్పారు. పేరెంటింగ్ గురించి చెప్పారు. సో, మనం పేరెంట్ ఆలోచనలు పిల్లల మీద రుద్దకూడదు. సో,
కొట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు అని చాలా అంశాలపై మీరు అవగాహన ఇచ్చారు. సో, యాస్ ఎ పేరెంట్‌గా మీరొక పేరెంట్ ఇప్పుడు. హ్మ్. ఆహ్, సో, యాస్ ఎ పేరెంట్‌గా హ్మ్. సో, మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారు? సో, ఒకవేళ మీకు కోపమొచ్చినప్పుడు వాళ్ళేదైనా హోంవర్క్ చేయకపోతే, లేదంటే వాళ్ళు ఒక చిలిపి చేష్టలు చేస్తుంటారు. సో, అలాంటప్పుడు మీరెలా రియాక్ట్ అవుతారు? నాకు వాళ్ళ మీద కోపం హోంవర్క్ చేయకపోతే రాదు. హోంవర్క్ చేస్తే వస్తదేమో. సో, వాళ్ళని కొట్టటం అనేది ఉండదు. కోపం చేయటం అనేది ఉండదు. వాళ్ళ మదర్ కేర్ తీసుకుంటది మొత్తం. మదర్ ఎట్లాగో అప్పుడప్పుడు వెరీ రేర్‌లీ ఆమె యాంగర్ చూపిస్తూ ఉంటది. కాబట్టి ఇక నేను యాంగర్ చూపించాల్సిన అవసరం ఏర్పడలేదు. ఫ్రీగా ఉండమంటాను. హ్యాపీగా మాట్లాడతారు. ఫ్రెండ్స్‌లాగా ఉంటారు. నన్నడుగుతారు. నేను వాళ్ళనడుగుతాను. ఇంకా వింతేంటంటే వాళ్ళు నన్ను గారాబం చేస్తారు. నేను పడుకున్నప్పుడొచ్చి నాకు దుప్పటి కప్పెళ్తారు. ఆ లైట్ ఆఫ్ చేసి వెళ్తారు. చాలామంది పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా! కానీ వాళ్ళ పేరెంట్స్‌కి ముద్దు పేరు పెట్టుకున్నారు. పిల్లల్ని వాళ్ళ పేరుతోనే పిలుస్తాను నేను. వాళ్ళ ఫాదర్‌ని వాళ్ళు డ్యాడీ అని గాని ఇట్లా పిలవరు. ముద్దు పేర్లు పెట్టుకొని ఇద్దరికి 2 ముద్దు పేర్లున్నాయి. ఆ పేర్లతో బోలా అని ఒకరు, బోడు అని ఒకరు అట్లా పిలుస్తారు. ఓహ్! ఓకే. అలా పిలుస్తారనమాట. సో, కాబట్టి వాళ్ళకి నాకు ఒక మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గ్రేట్ ఫ్రెండ్‌షిప్. ఒకడితోని 16 ఇయర్స్ నుంచి ఉంది. ఒకడితోనేమో 10 ఇయర్స్ నుంచి ఉంది. కలిసి చాలా మాట్లాడుకుంటాం. చాలా కబుర్లు చెప్పుకుంటాము. అండ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ వచ్చి నాతో షేర్ చేస్తూ ఉంటారు. నేను కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాను. నా పెద్ద కొడుకు ఎక్కువ మోర్ సైకాలజీ అండ్ ఫిలాసఫీ ఇంట్రెస్ట్. నాకంటే ఎక్కువ ఫిలాసఫీ అతను స్టడీ చేసాడు ఇప్పటికి. అవన్నీ నాతో వచ్చి షేర్ చేస్తూ ఉంటాడు. అందులో చాలా వరకు నాకు అర్థం కావు. అంత డీప్ లెవెల్ అతను స్టడీ చేసాడు. కాబట్టి కోపం రావటం అనేది పిల్లల మీదయితే నాకు ఇలా చేస్తున్నందుకు, అలా చేస్తే కోపం రాదు. ఎవరి మీద కోపం తగ్గిపోయింది. ఇంతకు ముందులాగా నేను ఇంతకుముందు ఎక్స్‌పెక్టేషన్ ఉంటేనే కోపమొస్తది. కోపం అనేది వెరీ రేర్‌లీ అప్పుడప్పుడు వైఫ్ మీద ఎక్కువ అందరికంటే ఎక్కువ కోపమొచ్చేది వైఫ్ మీదే వస్తది. ఎందుకంటే మన కంట్రోల్‌లో ఉండాలనుకునేది వాళ్ళే కాబట్టి. చాలా తక్కువ కోపం. దట్ టూ ఎక్కువ వైఫ్ బలవుతూ ఉంటది. మిగతాదంతా తక్కువవుతది. ఆమె కూడా కోపం నా మీద ఎక్కువ చూపిస్తూ ఉంటది. ఓకే. సో, లవ్, ప్రేమ, క్రష్. సో, మీకే ఎవరి మీద క్రష్ లేదా? లేదంటే ముందే అంటే ఈ వర్డ్స్ నాకు తెలీవు. నాకు తెలిసి అంటే చాలా రకాల రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నాకు ఊహ తెలిసినప్పుడు ఒక అమ్మాయి ఇట్లా హెయిర్ కట్ చేసుకొని తెల్లటి అమ్మాయి థర్డ్ క్లాస్‌లో అనిపించింది. అమ్మాయి అంటే థర్డ్ ఇష్టపడ్డాను. క్లాస్‌లో. థర్డ్ క్లాస్‌లో. థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెతో పాటు తర్వాత చాలా మందిని కూడా అప్పుడే సైమల్టేనియస్‌గా చాలా మందిని ఇష్టపడ్డాను. నాకు తెలీదు. సినిమాల్లో చూసి అట్లా ప్రేమ ఉంటదని నేను మొదట్లో అనుకునేవాడిని. ఆ తర్వాత కూడా ఆమె మిస్ అయింది. ఆమెను ఎక్కువ లాంగ్ రన్ ఉందన్నమాట. ఆ తర్వాత కూడా చాలా మందిని ఇష్టపడ్డాను. చాలా మందిని ప్రేమించాను. అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత కూడా చాలా మందిని ప్రేమించాను. వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ లవ్ వేరు, రిలేషన్‌షిప్ వేరు. మీరు లవ్‌నే మీరేం చేస్తారంటే ప్రేమించిన ప్రతి ఒక్కరితో రిలేషన్‌షిప్ ఉందేమో అని మీరు పొరపడుతూ ఉంటారు. అట్లా కాదు. చాలామంది నేను ప్రేమించిన వాళ్ళకి నేను ప్రేమించానన్న సంగతి తెలీదు. అందరిని ప్రేమిస్తాను. అందులో కొంతమందికి ఎక్కువుంటుంది. చాలామందికి నేను ప్రేమించిన వాళ్ళకి నేను పెళ్లి చేశాను. వాళ్ళ లవర్స్‌తోని. వాళ్ళకి కావాల్సినన్ని నేను చేస్తూ ఉంటాను. అట్లా అందరి మీద ప్రేమ ఉంటది. అది వేరు. ప్రాక్టికల్ లైఫ్ వేరు. ప్రాక్టికల్ లైఫ్‌లో ఎంతవరకు ఉండాలి, ఏదేది ఉండాలో అది ఉంటుంది. నేను ప్రేమించిన వాళ్ళని వాళ్ళు ప్రేమించాలని నేను కోరుకోవట్లేదు. రైట్? కాబట్టి మీ కాంటెక్స్ట్‌లో రిలేషన్‌లు, బ్రేకప్‌లు అటువంటివి లేవు. నా ప్రేమ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు ప్రేమించినా, ప్రేమించకపోయినా ఓకే. వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే ఒక నోన్ పర్సన్‌గా యాక్సెప్ట్ చేస్తే అంతవరకు ఉంటాను. ఒక ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేస్తే అంతవరకు ఉంటాను. అట్లా నా లవ్ ఫెయిల్ అవ్వటం ఉండదు కాబట్టి చాలామంది అడుగుతారు. "ఎందుకు సార్ ఇట్లా ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు?" స్టూడెంట్స్ అడుగుతారు. "మీరు లవ్ ఫెయిల్యూరా సార్" అంటారు. లవ్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఫెయిల్ అయితే రిలేషన్‌షిప్ ఫెయిల్ అవుతూ ఉంటది. కాబట్టి లైఫ్‌లో చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అవి ఉన్నాయి. ఎక్కువ నేను భయంతో ఉండేవాడిని. ఆడపిల్లలంటే ఇప్పటికి నాకు భయం. ఫార్మల్‌గా మీరొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే. కానీ బయటైతే గజగజ వణికిపోతాను. ఇప్పటికి భయం కాబట్టి చాలా మందికి నేను నా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. భయం కావచ్చు. సో, అలా అనేక మందితో నాకు నా ఓన్‌గా అంటే దీన్ని వన్ సైడ్ ఆల్ లవ్స్ ఆర్ వన్ సైడ్ లవ్స్. అన్నీ వన్ సైడ్ లవ్ అండి. 2 వన్ సైడ్ లవ్స్ ఉంటాయి. సో, నా సైడ్ నుంచి నాకు లవ్ చాలా మందితోనుంది. వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది అలా కొంతమంది నాకు చెప్పలేకుండా కూడా ఉండొచ్చు. యెస్. అలా చాలా జరిగుండొచ్చు. ఓకే. సో, ఇంట్రోవర్ట్‌గా మీ యొక్క జర్నీ ఎలా ఉంది? మొదట్లో చాలా కష్టంగా ఉండేది. చాలా పెయిన్ ఉండేది. లోన్‌లీనెస్ ఉండేది. తర్వాత నాకు అర్థమైన తర్వాత ఇంట్రోవర్షన్‌ని నేను ఒక వెపన్‌గా మార్చుకున్నాను. మాట్లాడకుండా ఉండటమే వెపన్.
నా కౌన్సెలింగ్‌లో కూడా నేను సక్సెస్ అవ్వటానికి కారణం నా ఇంట్రోవర్షన్. తక్కువ మాట్లాడతాను. ఎక్కువ వింటాను. అండ్ మాట్లాడినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా మాట్లాడతాను. దానివల్ల నా క్లయింట్స్ చాలా సాటిస్ఫై అవుతున్నారు. హరి రాఘవ్ గారి హాబీస్ ఏంటి? హాబీస్ లిజనింగ్ మ్యూజిక్ అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం పాటలు. మ్యూజిక్‌లో నేను లిరిక్స్ ఎంజాయ్ చేయను. ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆ మ్యూజిక్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అన్ని రకాల మ్యూజిక్ ఒక్క పాటని వందలు, వేలు, లక్షల సార్లు గూడా వింటాను. కొన్ని సంవత్సరాలు 10, 20, 20 సంవత్సరాల పైన విన్న పాటలు గూడా ఉంటాయి. హ్మ్. నేను 10థ్ క్లాస్ స్కూల్ ఉన్నప్పుడే 'నుస్రత్ ఫతే అలీ ఖాన్' సాంగ్స్‌కి అట్రాక్ట్ అయ్యాను. ఆ తర్వాత 'మైఖేల్ జాక్సన్' వెస్టర్న్ అలాగే వచ్చేసి క్లాసికల్ ఆహ్, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ అలాగే వచ్చేసి ఫోక్ సాంగ్స్ వింటాను. 'బాబ్ మెర్లీ' సాంగ్స్ వింటాను. అలాగే వచ్చేసి అన్ని భాషల్లో వింటాను. ఒక భాష అదేం లేదు. ఒక మూడ్ అప్పుడు ఏదని పాప్ వింటాను. ఆహ్, ఆ మూడ్‌లో ఏవైతే అనిపించిందో ఆ పాటలు సినిమా పాటలు వింటాను. దాన్ని ఏమంటారు లైట్ మ్యూజిక్ అంటారు కదా! అవి వింటాను. రకరకాల పిచెస్‌లో వింటూ ఉంటాను. ప్రతి ఇన్‌స్ట్రుమెంట్‌ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒకసారి వింటున్నప్పుడు ఎక్కడెక్కడ గిటార్ ప్లే చేసారో వింటాను. ఈ డ్రమ్స్ ఎట్లా మారిందో వింటాను. ఒకసారి ఫ్లూట్ ఎక్కడ వాడారో వింటాను. ఈ వాయిస్‌లో ఎలా మాట్లాడారు. ఆ అమ్మాయి మొదటిసారి ఎలా పలికింది ఆ పదాన్ని, రెండోసారి ఎలా గమకాన్ని మార్చింది. ఇలా మ్యూజిక్ నేను దాదాపుగా రీసెర్చ్ చేసినట్టుగా వింటాను. అది నాకు చాలా రిలీఫ్ వస్తుంది. సో, అది అప్పుడప్పుడు వెరీ రేర్‌లీ బొమ్మలు గూడా వేస్తూ ఉంటాను. అన్నిటికంటే ఇష్టమైనదేంటంటే నాకు కౌన్సెలింగ్. కౌన్సిలింగ్. కౌన్సెలింగ్ అనేది నాకు చాలా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగుపడుతూ ఉంటుంది కదా! యెస్. అవును. సో, కాబట్టి అన్నిటికంటే ఎక్కువ హాబీ అని జెప్పాలంటే ఎక్కువ ఇష్టమైన హాబీ కౌన్సెలింగ్. దాని ద్వారా నేను ఎక్కువ రిలాక్సేషన్ వస్తూ హ్మ్. ఉంటుంది. దాంతో పాటు డబ్బు గూడా వస్తుంది గాబట్టి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. హరి రాఘవ్ గారిని బాగా బాధపెట్టిన ఒక విషయం ఏంటి? అనేక విషయాలు బాధపెడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. గతంలో చిన్నప్పుడు చాలా బాధపెట్టి చాలా అవమానాలకు గురవ్వటము. ఆహ్, విలేజ్ నుంచి రావటం వల్ల పట్టణం వచ్చినప్పుడు వాళ్ళు అవమానించడము. టీచర్స్ మెయిన్ హ్మ్. ఎక్కువ బాధ పెడుతుంది. యెస్. నాకు యెస్. ఎక్కువ గుర్తుండిపోయేది టీచర్స్ అంటే నాకు అసహ్యం. ఎందుకంటే ఎక్కువ టీచర్సే స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్‌ని కిల్ చేస్తారు తెలియక. యెస్. పాపం వాళ్ళు తెలియక చేయలేరు. తెలియకుండా వాళ్ళు అన్నీ మాకే తెలుసు అనుకోని చేస్తూ ఉంటారు. ఆ టీచర్స్ కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ గూడా దగ్గర వాళ్ళు గాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పలేను. సో, కొన్ని కొన్ని విషయాల్లో బాధపడి దాని నుంచి బయటకొచ్చేసాను. సో, ఇప్పుడు ఓకే. దేని పట్ల నాకు ద్వేషము లేదు, ఇష్టము లేదు. ప్రత్యేకమైన అభిప్రాయాలు దేని మీద నాకు లేవు. ఓకే. సొసైటీని నమ్మొద్దు, పట్టించుకోవద్దు. సిస్టమ్‌ని నమ్మొద్దు, పట్టించుకోవద్దు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో సిస్టమ్ పట్టించుకోవద్దని అనట్లేదు. సిస్టమ్ మీ మీద చేసే కామెంట్స్‌ని పట్టించుకోవద్దన్నాను. ఓకే. బట్ సిస్టమ్‌లో ఉంటున్నాం. సొసైటీలో ఉంటున్నాం. హ్మ్. సొసైటీ యొక్క ప్రభావంలో ఉండొద్దు. సొసైటీని నమ్మి అది నిజం అనుకుంటే అప్పుడు మనం మోసపోతాం. సంఘజీవులు ఏం చేస్తారంటే సొసైటీ నిజము. సొసైటీ తను చెప్పినట్టుగా ఆ ప్రామిస్‌ల మీద నిలబడతది అని వాళ్ళేం చేస్తారంటే సొసైటీ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. సర్వసంగ పరిత్యాగులేంటి అనంటే మనసులో సొసైటీ ఉంటది. కానీ దూరంగా ఉంటూ ఉంటారు. సంఘ వ్యతిరేకులు ఏం చేస్తున్నారంటే సొసైటీలో చెప్పిన దానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళకి హార్మ్ చేస్తూ, వాళ్ళకి నష్టపరుస్తూ ఉండేవాళ్ళని సంఘ వ్యతిరేకులంటారు. నేనెవరు అంటే నేనొక ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఎసోషియల్ అంటే సంఘ రహితుడిని. సంఘంలోనే ఉంటాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి నియమాన్ని నేను గౌరవిస్తాను. బట్ దాని ప్రభావంలో ఉండను. అవసరాన్ని బట్టి సంఘాన్ని ఎదిరిస్తాను కూడా. రైట్? సో, నా కోసం సంఘం తప్ప సంఘం కోసం నేను పుట్టలేదని నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి, సొసైటీని గుడ్డిగా నమ్మొద్దు. సిస్టమ్‌ని గుడ్డిగా నమ్మొద్దు అని చెప్తుంటాను తప్ప, పట్టించుకోవద్దనను. వాళ్ళు చేసే కామెంట్స్‌ని మీరు పట్టించుకుంటే మీరు వెళ్ళలేరు. ఎందుకంటే సొసైటీకి తన యొక్క సర్వైవల్ ఇంపార్టెంట్ తప్ప ఇండివిడ్యువల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో ఉండండి. సొసైటీని రెస్పెక్ట్ ఇవ్వండి. బట్ సొసైటీ యొక్క బానిసగా మారొద్దనేది నేను చెప్పేది. హ్మ్. మీరిప్పుడు కౌన్సెలింగ్ కేవలం పెద్దవాళ్ళకే ఇస్తున్నారు. అడల్ట్స్‌కి మాత్రమే. హ్మ్. ఓహ్! చిల్డ్రన్స్‌కి ఇవ్వట్లేదు. అడోలసెంట్స్ వాళ్ళకివ్వట్లేదు. సో, లైక్ మెయిన్ రీజన్ ఏంటి? అడల్ట్ కూడా అందరికి నేనివ్వను. మినిమమ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే కనీసం ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి డిగ్రీకి ఎంటర్ అయిన వాళ్ళకే ఇస్తాను. మీరు క్వాలిఫికేషన్ చూస్తున్నారు. క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ అండర్‌స్టాండింగ్ లెవెల్ కోసం నేను క్వాలిఫికేషన్ చూస్తాను.
ఓకే. ఎందుకంటే నా కౌన్సెలింగ్ చాలా కాంప్లికేటెడ్ ఉంటది. మినిమమ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఒక అమ్మాయి సెవెంత్ క్లాస్ చదివొచ్చిందనుకోండి. ఆమె ఏజ్ ఉండొచ్చు. స్టిల్ నా కౌన్సెలింగ్ ఆమెకు అర్థం కాదు. నేను మెటబాలిజం అంటాను. ఆమెకు తెలీదు. లేదా మరొకటి ఏదో చెప్తాను. ఆ హార్మోన్ గురించి చెప్తాను. ఆమెకు తెలియదు. అటువంటప్పుడు అదంతా నేను ఎడ్యుకేట్ చేయలేను. కాబట్టి నా కౌన్సెలింగ్ 18 ఇయర్స్ దాటి కనీసం డిగ్రీ చదివిన వాళ్ళు పాస్ అవ్వకపోయినా పర్లేదు. డిగ్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ లాజిక్ ఒకసారి 10థ్ క్లాస్ వాళ్ళకి కూడా ఇస్తాను. వాళ్ళకి లాజిక్ ఉంటే ఇస్తాను. ఒకసారి డిగ్రీ చదువు కూడా లాజిక్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అకాడమిక్స్ కూడా నేను కొంత కన్సిడర్ చేస్తాను. అందుకని ఏం చదివారని అడుగుతాను. వయసెంత అని అడుగుతాను. 18 ఇయర్స్ లోపు వాళ్ళకి నేను కౌన్సెలింగ్ ఎందుకు ఇవ్వనంటే నాకు చాలా ఓపెన్ డిస్కషన్ ఉంటది. సెక్స్ గురించి కానీ, డెత్ గురించి కానీ అండ్ రిలేషన్‌షిప్స్ చాలా ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఇబ్బంది ఉంటది కాబట్టి 16-18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని నేను పేరెంటల్ గైడెన్స్ అంటే పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను. అంతకంటే చిన్న పిల్లలకి నేను ఇచ్చేది అర్థం కాదు. ఈ ఇంత లాజికల్ ఉన్నది వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వను. అలాగే లాజిక్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అంటే అకాడమిక్స్ అస్సలు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా నేను కౌన్సెలింగ్ ఇవ్వలేను. 'హరి రాఘవ్' గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇది అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళటం నా ఫ్యూచర్. అంతకంటే ఏం లేదు. నేను ఎక్కువ ఆలోచించను. నెక్స్ట్ రేపేంటో కూడా నేను ఆలోచించను. నెక్స్ట్ మూమెంటే ఏం చేయాలి అనేది మాత్రమే. ఏమైనా అవ్వచ్చు. ఇది వెళ్తూ ఆ జారిపడి కింద పడి తల బద్దలై చచ్చిపోవచ్చు. కాబట్టి నాకు ఫ్యూచర్ లేదు. ఇప్పుడే నిజం. ఇది మాత్రమే నేను ఆలోచిస్తాను. ఏమైపోయినా ఓకే. ఎవరేమైపోయినా ఓకే. నేనేమైపోయినా ఓకే. కాబట్టి ఫ్యూచర్ గురించి నేనేం ఆలోచించను. ఆహ్, చాలామంది ఆఫ్టర్ ఎంఎస్సీ గాని, ఎంఏ సైకాలజీ గాని చేసిన తర్వాత బయటకొచ్చేస్తారు. కౌన్సెలింగ్ అయితే. క్లినికల్ అయితే తర్వాత ఎంఫిల్ చేసుకున్న హ్మ్. తర్వాత చేసుకుంటారు. సో, చాలామంది అలా మాల్ ప్రాక్టీషనర్స్ ఎక్కువైపోతున్నారని నా ఉద్దేశం. హ్మ్. సో, దానికేమంటారు? మాల్ ప్రాక్టీషనర్స్ అంటే ఎంఎస్‌సి ఇక్కడ ఇండియాలో ఎంఎస్‌సి చేసిన వాళ్ళు ఎవరైనా సరే కౌన్సెలింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి నిజంగా థెరపీలు అవన్నీ తెలిస్తే. అయితే ఇక్కడ పీహెచ్‌డీ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు గూడా 1500, రూ. 1000 ఇస్తుంటే వాళ్ళ దగ్గర పోకుండా నా దగ్గరకొస్తుంది. హ్మ్. దీనికి ఒక ప్రాక్టీస్‌కి కావాల్సిన జస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కాదు. గవర్నమెంట్ వరకు అది సరిపోతుంది. అయితే దాని తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ అప్రోచ్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. అండ్ వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే అన్ని జాబ్స్ కంటే సైకాలజిస్ట్ జాబ్ చాలా కష్టమైనటువంటిది. కాబట్టి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. నేను మాల్ ప్రాక్టీస్ అనట్లేదు. సక్సెస్ కావట్లేదు అంటాను. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇచ్చే స్వేచ్ఛ ఉంది. రాంగ్‌గా గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసి తెలియక. వాళ్ళకి అంతే సబ్జెక్ట్ తెలుసు. ఉపయోగపడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఉపయోగపడట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే సైకాలజిస్ట్ చూసుకుంటూ ఉన్నారు. సైకాలజిస్ట్‌లు చాలా అవసరము. అండ్ మెచ్యూర్డ్ సైకాలజిస్ట్ అవసరం. ఇటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వేలల్లో సైకాలజిస్ట్‌లు అవసరం. ఇండియాలో ఇంకా ఎక్కువ మంది అవసరం. సో, దాదాపుగా 70,000 మందో, 7,00,000 మందో చెప్పారు. అంతమంది సైకాలజిస్ట్‌లు అవసరమని చెప్పారు. సో, ఒక సర్వేలో. కాబట్టి ఎవరిని నేను డిస్కరేజ్ చేయట్లేదు. అందరూ సైకాలజీ చదవమంటాను. చదివిన తర్వాత ఆగిపోకుండా ఇంకా ప్రాక్టీస్ చేయండి. తెలుసుకోండి. తెలుసుకొని ఎంపతితోని పని చేయండి అని చెప్తూ హ్మ్. ఉంటాను. అలా మాల్ ప్రాక్టీస్ అని నేను ఎవరిని అనలేను కానీ, ఇంకా తెలుసుకోవాల్సిందుంది. తెలుసుకోండి అని చెప్తూ ఉంటాను. సో, మీరిప్పుడు ఫేమస్ సైకాలజిస్ట్. సో, ఇప్పుడు చదువుతున్న సైకాలజీ స్టూడెంట్స్‌కి లేదంటే జూనియర్ సైకాలజిస్టులు గాని, మీ దగ్గరకొస్తే లెర్నింగ్ ఆపర్చునిటీ కోసం మీరు నేర్పించడానికి రెడీగా ఉన్నారు. నేను నేర్పించను. నేర్చుకునే అవకాశం అయితే కల్పిస్తాను. నేర్చుకోవటం ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నా దగ్గర కూడా నేర్చుకోవచ్చు. స్పెసిఫిక్‌గా కూర్చోబెట్టి క్లాస్ చెప్పినట్టు నేర్పించేది కాదు సైకాలజీ అనేది. ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నా దేర్ ఈస్ నో టీచర్ ఇన్ థిస్ వరల్డ్. ప్రపంచంలో గురువు అనేవాడు లేడు. ఉన్నది కేవలం శిష్యుడు అంటే లెర్నర్ మాత్రమే. నేర్చుకునేవాడు ఉంటే గురువుతో పనే లేదు. ఏకలవ్యుడు ఎవరు లేకపోయినా నేర్చుకున్నాడు కదా! సో, నేర్చుకోవాలని తపన ఉన్నవాడు దేన్ని చూసైనా నేర్చుకుంటాడు. ఎక్కువగా ప్రకృతిని అబ్జర్వ్ చేయండి. ఆ రోడ్డెమ్మట ఎళ్తుంటే మనుషుల్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ ఒక యెస్. సైకాలజిస్ట్‌కి. టెక్స్ట్ బుక్ కాదు ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ పాస్ అవ్వటానికి ఇంపార్టెంట్. బస్‌లో వెళ్తున్నప్పుడు అమ్మాయి ఎలా అతన్ని చూసి సిగ్గుపడుతుందో అబ్జర్వ్ చేయండి. ఈ అబ్బాయి ఎలా లైటింగ్ కొడుతున్నాడో అబ్జర్వ్ చేయండి. లేకపోతే ఫోన్‌లో మాట్లాడుతూ అతను ఎట్లా గొప్పలు చెప్పుకుంటున్నాడో అబ్జర్వ్ చేయండి. బాధపడుతున్న వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయండి. లేకపోతే భయపడుతున్న వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయండి. ఆ డాగ్‌ని అబ్జర్వ్ చేయండి. క్యాట్‌ని, రాట్‌ని, బ్యాట్‌ని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయటమే సైకాలజిస్ట్‌కి ఎడ్యుకేషన్.
అలాగే ఒక సినిమా చూస్తుంటే ఆ యాక్టర్ ఏమనుకోని చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. డైరెక్టర్ ఏం ఫీల్ అయ్యి చెప్తున్నాడో అబ్జర్వ్ చేయండి. అలాగే నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌లో లేకపోతే డిస్కవరీ ఛానెల్‌లో ఆ యానిమల్స్‌ని, యానిమల్ ప్లానెట్‌ని వాటిని అబ్జర్వ్ చేయండి. ఇలా ప్రతీదీ ప్రతి లివింగ్ బీయింగ్‌ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు సైకాలజీ అర్థమవుతూ ఉంటుంది తప్ప జస్ట్ బుక్స్ సరిపోదు అనేది నా ఉద్దేశ్యం. కాబట్టి నేర్చుకునే అవకాశం అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది కూడా అవకాశమే కదా! సో, నా దగ్గరికి వస్తా ఉంటారు. కొంతమంది నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నా క్లయింట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప పక్కన కూర్చోబెట్టుకొని స్పూన్ స్పూన్ ఫీడింగ్ అయితే నేను ఇవ్వను ఎవరికీ. ఓకే. రైట్. ఆహ్, రెండవ హరిరాఘవ గారిని చూడగలమా? అంటే రెండో వ్యక్తి ఉండరు ఎప్పుడు కూడా. రెండవ హరిరాగా ఉన్నాడంటే అదొక వేస్ట్ ఫెలో అని అర్థం. సో, కాబట్టి రెండో హరిరాఘవ్ ఉండరు. ఇంకొకరు వాళ్ళ హరిరాఘవ్ లాగానే అంజలి లాగానే ఇంకొకరు అంటే హరిరాఘవ్ లాగానే ఉంటే హరిరాఘవ్‌ని గుడ్డిగా ఎవరు ఫాలో అయినా వాళ్ళ లైఫ్‌లో అది ఉపయోగపడదు. నేను ఎవరిని ఫాలో కాలేదు. నాకు తెలిసిందేదో నేను చెప్తున్నాను. నా కాంటెక్స్ట్‌లో నేను నేర్చుకున్నాను. అలాగే మీరు మీ కాంటెక్స్ట్‌లో మీ అడ్వాంటేజెస్‌ని, మీకున్నటువంటి స్కిల్స్‌ని, మీకున్న వాయిస్‌ని, మీకున్న వయస్సుని వీటిలన్నిటిని కలిపి మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలి తప్ప రెండవ 'హరి రాఘవ్' లాగా ఎవరిని తయారు చేయాలని నేను అనుకోవట్లేదు. అండ్ ఎవరైనా ఫాలో అయినా అది వేస్టే. చాలామంది 'హరి రాఘవ్' గారి లాగానే అంటే చాలామంది ఏమనుకుంటున్నారు నేను సైకాలజిస్ట్ అయ్యి ఇలా అయ్యాననుకుంటున్నారు. నో. 'హరి రాఘవ్' సైకాలజీ కూడా చేశారు తప్ప సైకాలజిస్ట్ అయ్యి 'హరి రాఘవ్' ఇట్లా అవ్వలేదు. సో, కాబట్టి ఎవరికి వాళ్ళు అంజలి లాగానే ఉండి సైకాలజీని కూడా అర్థం చేసుకొని, అంజలి లాగానే కౌన్సెలింగ్ ఇచ్చినట్లయితే, అంజలి కూడా హరిరాఘవ్ మించినటువంటి సైకాలజిస్ట్ కూడా అవ్వచ్చు. ఒక సైకాలజిస్ట్‌కి ఉండవలసిన కొన్ని స్కిల్స్ చెప్పండి. సైకాలజిస్ట్‌కి ఫస్ట్ ప్రొఫెషన్ మీద ప్రేమ ఉండాలి. అండ్ సైకాలజిస్ట్‌కి క్లయింట్ పట్ల ఎంపతి ఉండాలి. హ్మ్. రైట్? అండ్ సైకాలజిస్ట్ తను ఏదైతే చెబుతున్నాడో, అదే తన జీవితంలో అవలంబిస్తూ ఉండాలి. డ్యుయాలిటీ ఉండకూడదు. రైట్? అలాగే సైకాలజిస్ట్ ఆహ్, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. యాక్టివ్ యాక్టివ్ లిజనింగ్. లిజనింగ్ స్కిల్స్. హ్మ్. ఆహ్, వాళ్ళ యొక్క పెయిన్‌ని రికగ్నైజ్ చేయగలగాలి. ఎక్నాలెడ్జ్ చేయాలి హ్మ్. పెయిన్‌ని. వాళ్ళలో మార్పు తీసుకురావాలనే తపన ఉండాలి. రైట్? సో, మనుషుల పట్ల ప్రేమ ఉండాలి. సెంటిమెంట్ ఉండకూడదు. మూఢ విశ్వాసాలు ఉండకూడదు. దైవభక్తులు అవన్నీ కూడా విశ్వాసాల కంటే కూడా మనిషి మీద ప్రేమ ఉండాలి. మానవత్వం ఉండాలి. రేషనాలిటీ ఉండాలి. అలాగే వచ్చేసి హ్యుమానిటీ ఉండాలి. ప్రతి మనిషి మీద, ప్రతి జీవరాశి మీద తనలాగానే ఆ జీవరాశికి పెయిన్ ఉంటదనే విషయం అర్థమైనప్పుడు మనకేమైద్దంటే సైకాలజిస్ట్‌కి అవన్నీ అడ్వాంటేజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. సైకాలజిస్ట్ మన ఫ్యామిలీ, బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వకూడదంట. అది నిజమేనా? నిజం. మనం సెక్స్ చేసిన వారితో కౌన్సెలింగ్ ఇవ్వకూడదు. సెక్స్ చేస్తున్న వాళ్ళని కాదు. సొంత వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చినట్లయితే ఎఫెక్టివ్‌గా పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకొని ఉంటారు కాబట్టి, మనం చెప్పేదాన్ని చాలా సీరియస్‌గా వినరు వాళ్ళు. ఈవెన్ ఈ క్లయింట్స్ కూడా ఎక్కడైనా నాకు ఒక ట్రైన్‌లో పరిచయం అయ్యి సేమ్ కౌన్సెలింగ్ అంతా నేను ఇస్తుంటే వాళ్ళు వినను కూడా వినరు. హ్మ్. కాబట్టి సైకాలజిస్ట్‌లు తన సొంత వాళ్ళ మీద తన యొక్క సైకాలజీని ప్రయోగించొద్దు. కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు. సో, ఈ చక్కటి విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్ యూ సార్. విన్నారు కదా! సైకాలజిస్ట్‌కి ఏమేమి స్కిల్స్ కావాలో. సో, వాటిని పాటించండి మీ మీ లైఫ్స్‌లో. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.